అయిన తండ్రి, దయగలిగిన దేవా, దయచేసి మీరు మాతో మాట్లాడమని, మీ వాగ్దర్శనం మాకు అనుగ్రహించమని, మీ కృపను సమృద్ధిగా దయచేయమని యేసునామముని కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమె. మిత్రులరా, శ్రద్ధగా కొద్ది నిమిషాలు మీరు దేవుని మాటలు వినాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. మనం ప్రతి సందర్భంలోనూ కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చాలాసార్లు చాలామందికి నచ్చని కార్యక్రమం ఏంటంటే, మరి ఆ వాక్యం అనేది చాలామందికి నచ్చదు. కారణం ఏంటంటే, మరి వాక్యం అనేది వాళ్ళ దృష్టిలో చాలా, అది ఒక మాటలో చెప్పాలంటే అవసరం లేదు, మిగతా అన్నీ చాలా అవసరం అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ బైబిల్లో ప్రభువారు చెప్పారు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. దేవునికి స్తోత్రం. అన్నిట్లకంటే ఉత్తమమైనది ఏంటంటే ఉపదేశం. ఉపదేశం వింటేనే మన జీవితంలో ఏమవుతాం అనమాట, కట్టబడతాం, మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. ఒకవేళ మనం ఆహారం కోసమో ఇంకో దానికోసమో మనం ప్రయాసపడితే అది ఆపోటుగా అయిపోద్ది. కానీ మరి దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకుని వెళితే కొన్నిసార్లు ఒక్క మాట నీ కథను మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక మిత్రులారా, శ్రద్ధగా విందాం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన పిదప ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిన సంగతి మనందరికీ తెలుసు. అందుకని క్రిస్మస్లో నక్షత్రానికి చాలా పెద్ద స్థానం ఉంటుంది, చాలా పెద్ద మరి గౌరవం ఉంటుంది. క్రిస్మస్ సీజన్ రాగానే ప్రతి ఇంట్లోనూ కనపడేది ఏంటనమాట, నక్షత్రం కనపడుతూ ఉంటుంది. ప్రతి చోట నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి. యేసు ప్రభు పుట్టిన తర్వాత నక్షత్రం పుట్టింది. అయితే ఆ నక్షత్రం అన్ని నక్షత్రాల కంటే వైవిధ్యంగా ఉంది. అన్ని నక్షత్రాల కంటే ఆ నక్షత్రం మరి ప్రత్యేకమైనదిగా ఉన్నది. సాధారణంగా నక్షత్రాలు ఎలా ఉంటాయి, అన్నీ వెలుగుతూనే ఉంటాయి. వెలుగుంటేనే దాన్ని ఏమంటారు, నక్షత్రం అంటారు. ఆరిపోతే దాన్ని నక్షత్రం ఎందుకంటారు? వెలుగున్నదే నక్షత్రం. మీరు వెలుగు అంటే ఎవరైనా ఒక మహిమను కలిగి ఉంటే దాన్ని ఏమనొచ్చు అనమాట, ఒక ప్రకాశతను కలిగి ఉంటే అలాంటి వారిని స్టార్స్ అంటారు. సాధారణంగా సినిమా యాక్టర్లు అందరినీ దేంతో పోలుస్తారు? స్టార్సే. ఇప్పుడు సినిమా యాక్టర్స్ అందరూ కూడా రకరకాల స్టార్స్ ఉన్నారు కదా, సూపర్ స్టార్, సుప్రీం స్టార్, ఇలాగ రెబల్ స్టార్, పవర్ స్టార్, ఇలాంటి 3 స్టార్లు ఉన్నాయి. వీళ్ళందరూ స్టార్ అంటే ఫాలోయింగ్ ఉన్నవాడని, దేవునికి స్తోత్రం, మహిమ ఉన్నవాడని, ప్రభావం ఉన్నవాడని. మిత్రులరా, నక్షత్రాలన్నీ ఏదో ఒక మహిమను కలిగి ఉంటాయి. కొద్దిమందికి అధికారాన్ని బట్టి వాళ్ళకి మహిమ ఉంటుంది, కొద్దిమందికి పలుకుబడిని బట్టి మహిమ ఉంటుంది, కొద్దిమందికి అందాన్ని బట్టి మహిమ ఉంటుంది, కొద్దిమందికి తెలివితేటలను బట్టి మహిమ ఉంటుంది, కొద్దిమందికి చదువును బట్టి మహిమ ఉంటుంది. అంటే మనల్ని రికగ్నైజ్ చేయడం, మనల్ని ఫాలో అవ్వడం, ఒక్కొక్క క్వాలిటీని బట్టి జనాలు మనల్ని ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా డబ్బులున్న ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయనకి కొద్దిమంది ఫాలోవర్స్ ఉంటారు. ఇందుని బట్టి ఫాలోవర్స్ ఉన్నారంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కనుక. అతను బాగా పాడతాడు అనుకోండి, అతనికి కూడా ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకుంటారంటే అతని గొంతుకు కొద్దిమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఒక ఆయన బాగా ప్రసంగం చేస్తాడు అనుకోండి, ఆయన కూడా ఫాలోవర్స్ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ మహిమను బట్టి, వాళ్ళకున్న టాలెంట్ని బట్టి, వాళ్ళకున్న ప్రకాశతను బట్టి మరి వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటూ ఉంటారు, అభిమానులు ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. అన్ని నక్షత్రాలకి ఎంతో అంతో వాటికి తగిన వెలుగు ఉంది. కానీ ఈ నక్షత్రం ప్రత్యేకమైనదిగా ఉంది. ఇది కూడా మహిమ కలిగింది. దీనికున్న మహిమ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే ఈ నక్షత్రానికి ఉన్న మహిమ. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రం స్పెషల్ ఏంటనుకుంటున్నారు? అందాన్ని బట్టో, లేకపోతే డబ్బులను బట్టో, అధికారాన్ని బట్టో, టాలెంట్ని బట్టో ఉన్న మహిమ కాదు ఇది. దేన్ని బట్టి వచ్చిన మహిమ ఇది? యేసుక్రీస్తు ప్రభువును బట్టి వచ్చిన మహిమ. దేవునికి స్తోత్రం. అందుకనే అన్ని నక్షత్రాల వెలుగు వేరు, ఈ నక్షత్రం వెలుగు వేరు. మీ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41వ వచనంలో ఈ మాట
మీరు చూడండి 15వ అధ్యాయము 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 41వ వచనం చదువునమ్మా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు. దేవునికి స్తోత్రం. నక్షత్రం రెండు వెలుగుతూనే ఉంటాయి, కానీ మహిమలో రెండిటికి ఏముందట? భేదం ఉంది. బల్బులు ఉన్నాయనుకోండి, 0 వోల్ట్ బల్బు ఒకలాగా వెలుగుతుంది, ఇక్కడ ఉంది LED బల్బు ఒకలాగా వెలుగుతుంది, ఏమంటే వీడియో లైట్ ఒకలాగా వెలుగుతుంది, మీరు మన చర్చి మీద పెట్టిన సీరియల్ సెట్ లైట్ వెలుగు ఒకలాగా ఉంటుంది. అంటే అన్నీ వెలుగుతూనే ఉంటాయి, కానీ ఒక్కొక్క దాని వెలుగు ఒక్కొక్క రకంగా ఉంటుంది. నక్షత్రాల్లో కూడా ప్రకాశతలో మార్పు ఉంది. ఇన్ని లక్షల నక్షత్రాలు మరి రకరకాల మహిమను కలిగి ఉంటే ఈ నక్షత్రం మాత్రం ప్రత్యేకమైన మహిమను కలిగి ఉందంట. అదేంటనంటే యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రాన్ని వాళ్ళు పరిశోధన చేస్తే వాళ్ళకి తేలింది ఏంటనంటే ఈ నక్షత్రం యూదుల రాజును సూచిస్తుంది, ఈ నక్షత్రం లోకరక్షకును సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. మిత్రులరా, మీరు గమనించినట్లయితే జ్ఞానులైన వారు మరి యేసు ప్రభువుని చూడ్డానికి బయలుదేరడానికి కారణం ఏంటంటే ఆ నక్షత్రం. ఎందుకంటే ఆ నక్షత్రం ఎవరిని సూచిస్తోంది? యేసు ప్రభువును సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము, దేవుని సంఘమైన మనము, దేవుని మరి ఆ సంఘంలో సభ్యులమైన మనము, మనల్ని మన మహిమ ఏమై ఉండాలి? చాలామంది నేను చాలా బాగా పాడతాను అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు. చాలామంది నేను చాలా భక్తిపరుని అనే కాన్సెప్ట్లో ఉంటారు. చాలామంది నేను మంచి ప్రసంగికుడిని అనే కాన్సెప్ట్లో ఉంటారు. చాలామంది నేను చాలా పురాతనమైన క్రైస్తవుణ్ణి అనే కాన్సెప్ట్లో ఉంటారు. ఓ విషయం ఏంటంటే మనకున్న మహిమందు చూశారు, ఈ మహిమ ఎవరిని సూచించాలి? ఈయన బాగా పాడతాడు అని కానీ, లేకపోతే ఈయన సూపర్ అని కానీ కాకుండా ఈయన యేసు బిడ్డ లేకపోతే యేసు ప్రభు యొక్క శిష్యుడు అనిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు తిమోతిని గూర్చి పౌలు రాస్తూ ఇలా అంటాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ కన్నీళ్లు జ్ఞాపకం వస్తున్నాయి అంటాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైనా ఎవరికైనా జ్ఞాపకం వచ్చేటప్పుడు ఎలా రావాలి? వాళ్ళ జ్ఞాపకాల్లో మనం ఎలా ఉండాలి? భక్తులలాగా, దేవుని బిడ్డలలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, మనకున్న మహిమ ఏమై ఉండాలన్నమాట? ఆయనై ఉండాలి. మనం ఆయనను సూచించాలి. ఈ రోజున మరి మనం చూస్తూ ఉంటే చాలామంది చర్చికి వచ్చే విశ్వాసులు, దేవుని దగ్గరకు వచ్చే విశ్వాసుల పరిస్థితి బాలేని కారణం చేత, చాలా నక్షత్రాలు క్రీస్తును చూపించని కారణం చేత మరి చాలామంది ప్రభువుని తెలుసుకోలేకపోతున్నారు. ప్రభువుని ఎక్కువ మంది తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మరి ప్రభు దగ్గరకు వచ్చే పిల్లలే, వాళ్ళలో సరైన విధానం లేక కొత్త వారికి ఆయన ఏమవట్లేదు అనమాట, అర్థం కావట్లేదు. ఇప్పుడు సపోజు మనం కళ్ళద్దాలు ఇట్టుకున్నాం, కళ్ళు బాగా కనపడాలని ఇట్టుకున్నాం. దీని నిండా డస్ట్ పడిపోయింది అనుకోండి, దీని నిండా ఏమండి మొత్తం దుమ్మి ధూళి పడిపోయింది అనుకోండి, ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఇక ఉన్నది కూడా మనకేమవదు, కనపడదు. కళ్ళు కనపడాలని పెట్టుకునే కళ్ళద్దం మొత్తం కళ్ళు కవర్ చేసేస్తే ఎలాగా? ఇప్పుడు యేసుని చూపించాల్సిన విశ్వాసులు మొత్తం యేసుని కవర్ చేసేస్తే ఎలాగా? జక్కయ్య వచ్చాడట ఎవరిని చూద్దామని, యేసు ప్రభుని చూద్దామని. యేసు ఎవరు అని బయలుదేరాడట. బయలుదేరితే బైబిల్ ఇలా చెప్తుంది, అతడట ఒకటి పొట్టువాడంటే పర్సనల్ ప్రాబ్లం. అతను వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా అంత ఎదిగినవాడు కాదు, దేవుణ్ణి చూచేంత విశ్వాస స్థాయి అతనికి లేదు. పోనీ ఎవడైనా సపోర్ట్ చేస్తాడేమో యేసుప్రభు చుట్టూ ఉన్నవాడని అలా వెళ్ళేసరికి యేసుప్రభు చుట్టూ చాలా జనం ఉన్నారట. ఆ జనం ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు యేసుప్రభుని ఎవరికి ఏం చేయనివారు అనమాట, కనబడినెవరు. అది కథ. దేవునికి స్తోత్రం. యేసుప్రభు చుట్టూ ఉంటారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఎంత ఎగిరిగిరిన వెనకాలకి యేసుప్రభు కనపడదు. వీళ్ళు ఎక్కడున్నారంటే యేసుప్రభు చుట్టూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. మీ వీధిలో వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోకపోవడానికి చాలా కారణం నువ్వే అయి ఉంటావు. నీ భర్త, నీ కుటుంబంలో నీ పిల్లలు మారకపోవడానికి గల కారణం నువ్వే అయి ఉంటావు. కొన్నిసార్లు చాలామంది అంటూ ఉంటారు,
మా ఆయన మారట్లేదండి, మా పిల్లలు మారట్లేదండి, వాళ్ళు మారట్లేదు, వీళ్ళు మారట్లేదు, ఎంతకాలం నుంచో పెద్ద చేతనంటే అసలు మారాల్సిందే నువ్వు. దేవునికి స్తోత్రం. ముందు వాళ్ళు మారాలంటే ఎవరు మారాలా? మనం మారాలి. మన పద్ధతి మారితేనే వాళ్ళు మారుతారు. చాలాసార్లు మన కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, నేను చేసేదంతా రైటు, మా ఇంట్లో వాళ్ళందరితో తప్పు అంటారు. అది ఎలాగవుద్ది? ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, వాళ్ళ అత్తగారి మీద చాలా కంప్లైంట్లు చెప్పండి, ఇలాగని చెప్పి ఇలా చేశారు అలా చేశారు అని. అంటే నేను ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తాను అనుకున్నాడు. అప్పుడు అన్నాను, నీదే తప్పురా అన్నాను. అదేంటే నేను అంతసేపు మాట్లాడితే నేను అన్నీ చెప్తే నువ్వు మీ అత్తగారికి దేవుడి తెలదు, నీకెవరు తెలుసు? దేవుడు తెలుసు. దేవుని వాక్యం తెలిసిన నువ్వు సరి చేసుకోకపోతే వాక్యం తెలియని వాళ్ళు ఎలా సరి చేసుకుంటారు? ఇప్పుడు నడిచి వెళ్తున్నప్పుడు గోడ తప్పుకుంటుందా, మనం తప్పుకుంటామా? మనమే తప్పుకోవాలి, అంతే తప్ప నేను కట్టించాను, దీని సిమెంట్ నేను ఇచ్చాను, ఇటుక నేను ఇచ్చాను, నేను వచ్చినప్పుడు తప్పుకోవాలి గోడ అంటే పని అవ్వదు. దేవునికి స్తోత్రం. గోడ తప్పుకుంటుంది, నేనే చాలా విలువైన గోడ చాలా విలువ తక్కువది కనుక నేను వచ్చినప్పుడల్లా గోడలు వేసిపోవాలంటే లేకదు. అది గోడ. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు మూర్ఖంగా వెళ్తే దెబ్బ తగులుతుంది, నువ్వు వెళ్తే ఏమవుతుంది అనమాట, తేడా వస్తుంది. నువ్వే తప్పుకోవాలి. చాలాసార్లు అంటారు, నేను చాలా పెద్దదాన్నండి, నేను వయసులో ఇదండి అదండి. నువ్వు వయసులో పెద్దదాను చిన్నదాను తరతగొడవు, కానీ అది గోడ అనుకున్నప్పుడు నువ్వే తప్పుకొని వెళ్ళాలి. మీ ఆయన ఇంకా మారు మనసు పొందలేదు, నెంబర్ 1 గోడ. దేవునికి స్తోత్రం. నువ్వు తప్పుకోవాలి, మీ ఆయన తప్పుకుంటాడా? మీ పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, వాళ్ళకి దేవుడు సరిగ్గా తెలదు. అప్పుడు నువ్వే అడ్జస్ట్ అయ్యి కొంచెం సైడ్కి వచ్చి వెళ్తే నీకు సుఖం, వాళ్ళకి సుఖం. దేవునికి స్తోత్రం. అలా కాకుండా చూసుకుందారా అంటే గోడకి ఏమీ అవ్వదు. బైబిల్ ఏం చెప్తుంది? మునుకొలకు ఎదురు తన్నుట నీకు అసాధ్యం. ఎవడైనా మేకలను తన్నాడు అనుకో, ఎవరికి నష్టం? ఒక్కసారి మేకను తన్నితే మీకు వద్దండి సార్ కుదిలేండి అంటదా? ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు కాలు సిద్ధమైపోవాలి తప్ప మేక అలాగే ఉంటుంది. మనము జీవం కలిగిన మనుషులం. దేవునికి స్తోత్రం. జీవం కలిగిన మనుషులు ఏం చేయాలన్నమాట, మనమే ప్రియమైన మిత్రులారు తప్పుకోవడం అంటే ఓడిపోయినట్టు కాదు, తప్పుకోవడం అంటే నష్టపోయినట్టు కాదు, అవమానపడినట్టు కాదు, అది జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లారీ వస్తుంది అనుకోండి, తప్పుకోవడం జ్ఞానమా లేకపోతే పిరిగితనమా? అంతేనా? లారీ వస్తున్నప్పుడు వెళ్ళి తప్పుకున్నాం అనుకో, వీడు ఇంత పిరిగొడేటర్ బాబు లారీ తప్పుకున్నాడు అంటాడు ఎవడన్నా ప్రపంచంలో? లారీకి తప్పుకోవడం జ్ఞానం, సమస్య వస్తున్నప్పుడు ఎదురెళ్ళిపోవడం అజ్ఞానం. నీతిమంతులు ఆపత వచ్చేట్టు చూచి వాళ్ళు ఏం చేస్తారు? దాక్కుంటారు. దాక్కోవడం అంటే పిరికితనం కాదు, జ్ఞానం అది. దేవునికి స్తోత్రం. సమస్య వస్తున్నప్పుడు, ఒక ఇబ్బంది వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా తప్పుకోవాలి. తప్పుకోవడం తెలిస్తే నీకు జీవం ఉన్నట్టు లెక్క. అసలు ప్రమాదమే తెలియకపోతే అసలు నీలో ఏం లేనట్టు అనమాట, జీవం. ఈ రోజున మనం చాలామందిని గెలుచుకోలేకపోవడానికి, ప్రభు దగ్గరికి తీసుకురాలేకపోవడానికి ఒక మూల కారణం ఏంటంటే, యేసు ప్రభు చుట్టూనే ఉంటాం కానీ యేసు ప్రభువును మనం ఇతరులకు ఏం చేయమన్నమాట, కనబడనివ్వని పరిస్థితుల్లో ఈరోజు చాలా సంఘాలు, చాలామంది మనుషులు ఉన్నారు. మరి ప్రియమైన మిత్రులారా, మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాలోంచి ప్రభువు కనపడుతున్నాడా? ఇంకో విషయం ఏంటంటే, మిమ్మల్ని బట్టే సంఘం విస్తరించబడిన సంఘం ఏమండి నష్టపోయినా ఎవరిని బట్టి ఉంటుంది అనమాట, ప్రజలను బట్టే ఉంటుంది. మీ సాక్ష్యం బయట బాగుందనుకోండి, దాన్ని బట్టి ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ అట ఊరిని తీసుకొచ్చేసిందంట. ఏం చెప్పిందో ఏంటో తెలదు. మొత్తానికి ఒక ప్యాంప్లెట్ లేదు, ఒక వాల్ పోస్టర్ లేదు, మీటింగ్లు ఎట్టేయారు 3 రోజులు అక్కడ. దేవునికి స్తోత్రం. కారణం ఏంటనమాట, ఆవిడంత ప్రభావితంగా ఆవిడ సాక్ష్యం చెప్తూ ఉంటే ప్రజలు యథార్థం అనుకుని నమ్మారంట. ఆవిడ చెప్పిందట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడు అతడు. నా సాక్ష్యం ఏంటంటే, కొద్దిమంది సాక్ష్యం చెప్పమంటే అన్నీ ఇంచుమించు 100% ఏంటనమాట, గొప్పలోనే అబద్ధాలే. దేవునికి స్తోత్రం. దాంట్లో దేవుడికి మహిమ ఉండదు, జనాలకు ఉపయోగం ఉండదు, కానీ చెప్తా ఉంటారు అలాగా. ఒకటేంటంటే, మన సాక్ష్యం వింటే ప్రజలు ఇన్స్పైర్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యం వింటే ప్రజలు ప్రభు దగ్గరికి రావాలా, ప్రభువుని ప్రియమైన మిత్రులను వెంబడించాలి. సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పినప్పుడు ఊరు వారు ఒక్కడు కూడా మిగలకుండా ప్రభు దగ్గరికి వచ్చి కూర్చుని విన్నారట. దేవునికి స్తోత్రం. మనం కూడా మరి
వాక్యం చెప్పేటప్పుడు లేకపోతే మన ప్రవర్తనను బట్టి ప్రియమైన మిత్రులరా మనం ఏం చేయాలన్నమాట, చక్కగా ఏమండి మనలో ఉన్న క్రీస్తును ప్రజలకు కనబడనివ్వాలి. బైబిల్ ఇలా చెప్తా ఉంది, ఏమండి ప్రభువును మహిమపరుచున్నట్లు ఏమండి మీ వెలుగు అన్యజనుల ఎదుట మీరేం చేయండి, ప్రకాశింపనియండి. దేవునికి స్తోత్రం. మన వెలుగు ఏం చేయాలన్నమాట, అన్యజనుల దగ్గర ఏం చేయాలి, ప్రకాశింపనిలే. వెలుగు అంటే ఏంటి, మన సాక్ష్యం. మన సాక్షి అంటే నేను ఎప్పుడో పొలమని తాగేసి ఉండండి, నేనంటే మరి సినిమాలు అంటే మామూలుగా చూసివ్వండి కాదండి, అసలు నేను మామూలు తాగుబోతున్నా, ఇది ఎవరికి లాభం? అలా కాదు. నువ్వు ఎంత నీతిగా ఉండదలిచావు, నువ్వు ఎంత నీతిగా ఉంటున్నావు, నువ్వు ఎంత యథార్థంగా ఉంటున్నావు. ఇన్స్పైరింగ్ సాక్షి ఏంటంటే జక్కి ఇలా అన్నాడట, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తున్నాను, పేదలకు ఇస్తున్నాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తాను, 4 అంతలు ఇస్తాను. జనం ఆశ్చర్యపోయారట, ఏంటి మనోడే. ఆశ్చర్యపోయే సాక్ష్యం ఏంటంటే నువ్వు జీవించిన విధానం ప్రజలను ప్రభావితం చేయాలి. ప్రభులోకి వచ్చిన తర్వాత మన మాటలో యథార్థత పెరగాల, మన చర్యల్లో యథార్థత పెరగాల, మన చూపుల్లో, ఆలోచనలో, ప్రవర్తనలో ఏమి రావాలన్నమాట, ఒక అచంచలమైన మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. ప్రజలను మనం గమనించినప్పుడు పాతోడు వేరు కొత్తోడు వేరు అనే కాన్సెప్ట్ కనబడాల. ఒకప్పుడు అతను ఎంత కోపిష్టిగా ఉండేవాడు రా, ఇప్పుడు చర్చికి వెళ్ళి ఇప్పుడు ఎలా మారాడు, చాలా సౌమ్యంగా మారాడు, చాలా చక్కగా మారాడు. మనం చాలామంది ఏం చేస్తారంటే చర్చికి వస్తారు మళ్ళీ ఇంకోలా ఉంటారు. వాళ్ళ వల్ల దేవుడి దగ్గరికి ఎవడన్నా వస్తాడా, వాళ్ళేమో ఇక్కడ ఇలాగా ఉపచారం అంటారు చూసారు, కప్ప నీటిలోనే ఉంటుందంట, భూమి మీద ఉంటుందంట. దేవుడికి స్తోత్రం. అలాగే మన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటే ఏమండి వాళ్ళు ఎందుకు మారుతారు? ప్రియమైన మిత్రులారా, బైబిల్ చెప్తోంది జ్ఞానులైన వారు ఏమండి యేసు ప్రభువుని వెంబడించడానికి మూల కారణం ఏంటనమాట, నక్షత్రం. దేవునికి స్తోత్రం. మనం లక్షల నక్షత్రాల్లో ఒక నక్షత్రంలాగా ఉండడం కంటే యేసును చూపించే నక్షత్రంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక ప్రశ్న ఈ రాత్రి, నీ జీవితంలో ఎప్పుడైనా ఒకరినైనా నీ సాక్ష్యాన్ని బట్టి కానీ నీ మాటను బట్టి కానీ దేవుడి దగ్గరికి తీసుకొచ్చిన కథ ఏమైనా ఉందా? లేదు. నీ వల్ల చర్చ్ మేనేజర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొద్దిమంది ఏం చేస్తారంటే ఒకరిని తీసుకురాపోగా వాళ్ళ వల్ల అన్నీ ఏంటనమాట సమస్యలే. ఆడున్నాడంటే ఎవడో ఒకటితో గొడవ. కొద్దిమంది ఎలా ఆడతారంటే ఏమంటే వాళ్ళు కావాలో మేము కావాలో కోరుకోండి అంటారు. ఇదేమైనా ఆట ఎట్టి కోరుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం కావాలో కావాలి కోరుకోండి, ఈ కుటుంబం కావాలి కోరుకోండి అంటే దేన్ని బట్టి కోరుకోవాలి? ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నారని కోరుకోవాలా, తక్కువ ఉన్నారని కోరుకోవాలా, డబ్బులు ఇస్తారని కోరుకోవాలా? ఆ విషయం ఏంటంటే మిత్రులారా, చాలామంది ఏదో రకంగా ఏమంటే ప్రియమైన మిత్రుల సంఘంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ కొద్దిమంది అలా కాదు, ఏదో రకంగా సంఘాన్ని ఏం చేస్తారన్నమాట, బలపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నక్షత్రం యేసును చూపించే నక్షత్రం. దేవునికి స్తోత్రం. కనుక ఈ నక్షత్రాన్ని జ్ఞానులైన వారు పరిశీలన చేసి వెంబడిస్తారు. దేవునికి స్తోత్రం. జ్ఞానులు వెంబడించి, ప్రియమైన మిత్రులారు, ఈ జ్ఞానులు ఏమండి ఈ నక్షత్రాన్ని పరిశీలనగా తెలుసుకుని ఇది మామూలు నక్షత్రం కాదు, యూదుల రాజు పుట్టాడు అని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారట, వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారట. ఒకటి తెలుసుకున్నారు, రెండోది ఏం చేశారు, ప్రయాణం మొదలుపెట్టారు. ఒకటి మిత్రులారా, చాలామంది మనుషులు అన్నిట్ల కోసం ఆలోచిస్తారు, ఒక్క దేవుడి కోసం మాత్రం వాళ్ళు ఏం చేయరు, ఆలోచించరు. ఇల్లు ఎంత స్ట్రాంగ్గా కట్టాలి ఆలోచిస్తారు, అందరికంటే ఎక్కువ రాడ్లు వేసి చాలా బలంగా కట్టడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల్ని ఏం చదివించాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా సెటిల్ చేయాలి, పెద్దోడు అమెరికా ఎలాగ వెళ్ళిపోవాలి, చిన్నోడు కెనడా ఎలాగ వెళ్ళిపోవాలి, ఈ విషయాలన్నీ ఆలోచిస్తారు. ఎలా కట్టాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, పొద్దున్న వ్యాయామం ఎంతసేపు చేయాలి, మొలకలు తినాలా లేకపోతే ఇంకోటి తినాలి, ఇవన్నీ అంత చాలా పక్కగా ఏం చేస్తారన్నమాట, ఇవన్నీ ఆలోచిస్తారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు, ఏమండి ఆర్థికపరమైన సూత్రాలు పాటిస్తారు, అన్నీ పక్కగా పాటిస్తారు, అన్నిట్ల కోసం ఆలోచిస్తారు. కొద్దిమంది అంటారు, నేను కట్టిన ఈ ఇల్లు ఉంది చూసారండి, కనీసం 100 సంవత్సరాలు పైబడి దీన్ని నేను ఏం చేస్తానన్నమాట, మరి గ్యారంటీ ఇవ్వగలనంట. అన్నిట్ల కోసం ఆలోచిస్తారు. కొంతమంది అన్నిట్ల కోసం ఆలోచిస్తారు కానీ దేవుడు అనే అంశాన్ని గురించి వాళ్ళు ఆలోచించారు. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ చెబుతోంది, ఇక్కడ ఉన్నారు చూసారా ఈ బ్యాచ్, వీళ్ళట దేవుడి కోసం ఆలోచించారట. అందుకనే బైబిల్ వీళ్ళకి పెట్టిన పేరు ఏం పేరు, జ్ఞానులు. మన దృష్టిలో జ్ఞానులు అంటే ఎవరు,
ఎవడు ఎక్కువ మోసం చేస్తాడో ఆడి జ్ఞానం లెక్క మనకి. మహా మోసగాడు మహాజ్ఞాని మనకి. మీకు చూడండి, ఆయన చాలా తెలివైనడు అండి బాబు అంటారు. తెలివైనడు అంటే అందరూ చింతపండు 30 రూపాయలు కొంటే 20 రూపాయలకే కొంటాడు. దేవునికి స్తోత్రం. అందరూ గజం 1000 రూపాయలు కొంటే 500కే కొంటాడు. ఎందుకంటే మా తెలివైనడు, మాయ చేస్తాడు, మోసగాడు. కానీ బైబిలు తెలివైనోడు జ్ఞానవంతుడని ఎవరినందంటే, దేవుణ్ణి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అందరికంటే తెలివైనోడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అందరికంటే తెలివైనోడు? స్థిరమైన దాన్ని వెతికేవాడే తెలివైనోడు. స్థిరమైనది ఏంటి? ఈ జీవితం 70-80 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదని ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి మతం కానీ, కులం కానీ, దేశం కానీ, భాష కానీ ఏమీ లేదు. పుట్టినవాడు తప్పక గిట్టాలనేది సాధారణంగా అందరికీ తెలిసిన విషయం, ఎరిగిన విషయం. మన వాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు అంటారు, మీకు మీ మామగారు ఒక ఆవిడ ఉండేది కదా, ఉందావిడి అంటారు. అంటే అర్థం ఏంటి? ఏ పాటికి చచ్చిపోవాలి కదా అని. దేవునికి స్తోత్రం. అంతే కదా. ఇప్పుడు మనం ఎప్పుడైనా 10 సంవత్సరాలు పోయి ఏదైనా అక్కడికైనా వెళ్ళొచ్చాను, మీ మామయ్య గారు ఒక ఆయన ఉండేవాడు కదా, ముసలాయన ఒక ఆయన ఉన్నాడా ఆయన అంటారు. అంటే ఈ పాటికి చచ్చిపోవాలి కదా అన్నాడు ప్రశ్న. మనం ఆశీర్వదించేటప్పుడు కూడా ఎలా ఆశీర్వదిస్తారు? నిండు 100 ఏళ్ళు వరిదెళ్ళు 100 చచ్చిపోమ్మనే. అంతే కదా. నిండు 100 ఏళ్ళు అంటే 100 అయిపోయాక నువ్వు జాగ్రత్తగా ఏమైపో చచ్చిపో. అంతే కదా. లెక్క ప్రకారం ఇంకా అసలు నీకు సావు లేకుండా ఉండాలి అనాలి. కానీ అలాగే ఎవడు అండు. ఆశీర్వదించేటప్పుడే లిమిటెడ్, అన్లిమిటెడ్ ఆయుష్ ఎవరికి లేదు కదా ప్రపంచంలో. అందరూ లిమిటెడ్. నీకు నిండు 100 ఏళ్ళు పచ్చగా అంటే ఉన్నన్నాళ్ళు కొద్దిగా సుఖంగా ఉండరా అబ్బాయి, ఎలాగా 101 లేదు నీకని చెప్పడం. దేవునికి స్తోత్రం. మిత్రులారా, అందరికీ తెలుసు, అది అందరికీ తెలుసు. కానీ అదంటే భయం అందరికీ. చాలామందికి భయం. పరదేశంలో ప్రియులారంటే గుండు బాధేసుకుంటారు. అలా బాబు ఏంటి బాబు అర్ధరాత్రి పూట అలాంటి పాటలు ఏంటి అంటారు. దేవునికి స్తోత్రం. కొంతమందికి చావు అనే మాట అంటేనే టెన్షన్ వచ్చేది. కొంతమంది కార్డు ఎత్తి సింపేస్తారు, అక్కడ పైకెట్టుకు వెళ్ళరు. తెలుసు మీకు ఎందుకనుకుంటున్నారు? ఇది మరి మన ఇంటికి వచ్చేద్దాం, మనకు కూడా వచ్చేద్దాం అని భయం వాళ్ళకి. ఇప్పుడు రాకుండా ఉంటుందా? అది రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా అవుతుంది. ఒకసారి ప్రియమైన మిత్రులారా, ఏమండి, మనం చూస్తూ ఉంటే మరణం వెళ్ళి జీవాన్ని అడిగిందంట. ఏటో నన్ను ఎవడో ఇష్టపడతలేదు, నన్ను అందరూ తిట్టుకుంటున్నారు, నిన్నే అందరూ ఇష్టపడుతున్నారు, ఏటో నాకు అర్థమవుతలేదంటే అప్పుడు జీవం చెప్పిందంట, ఏమండి నువ్వు సత్యం, నువ్వెవరు? సత్యం. సత్యాన్ని ఎవడో ఏం చేయడు? ఇష్టపడ్డు. ఇది చెప్తే ఎవరికి నచ్చదు. అందరికీ ఏంటనమాట, నీకు కలిసి వస్తుంది అంటే నమ్ముతారు తప్ప, నీకు ఇది ఉందరా ముందు, ఈ ప్రమాదం ఉంది జాగ్రత్త అంటే చాలామందికి ఏమవుతుంది? కోపం వచ్చేది. జ్ఞానులు స్థిరమైన దానిని వెతుకుతారు. ఈ జ్ఞానులు దేవుణ్ణి వెతకాలని తీర్మానం తీసుకున్నారు. అందుకనే వీళ్ళని ఏమన్నారు? జ్ఞానులు. దేవునికి స్తోత్రం. దేవుడి కోసం వాళ్ళు తెలుసుకోవడం మాత్రమే కాదు, రెండోది ఏం చేశారట? ప్రయాణం స్టార్ట్ చేశారట. దేవునికి స్తోత్రం. తెలుసుకోవడం ఒకటి అయితే, రెండోది ఏంటి? ప్రయాణం స్టార్ట్ చేశారట. కొద్దిమంది తెలుసుకుంటారు కానీ ప్రయాణం మొదలెట్టరు. కొద్దిమంది దగ్గర ఎంతో కాలంగా దేవుడి దగ్గరికి వస్తారు కానీ తెగించరు. బాప్తీసం అన్నారు అనుకోండి, చూద్దాంలే అంటారు. నాకు తెలిసి నేను ఒక ఆవిడకి బాప్తీసం ఇచ్చాను, 40 సంవత్సరాల తర్వాత తీసుకుంది ఆవిడ. ఏంటి? బాప్తీసం. ఎందుకనమాట, ఆవిడ ఎప్పుడో మన దగ్గరికి రాకముందు ఎప్పటి నుంచో గుడికి వెళ్తుంది. నా దగ్గరికి కొన్ని సంవత్సరాలు వచ్చింది. ఏమండి, ఆవిడకి వాక్యం అంతా తెలుసు కానీ 40 సంవత్సరాల తర్వాత తీసుకుంది. కారణం ఏంటనమాట, చాలామందికి ఏముంటుంది అనమాట, అన్నిటికీ తెగింపు ఉంటుంది కానీ దేనికి తెగింపు ఉండదు? బాప్తిస్మానికి తెగింపు ఉండదు. చాలామందిని బాప్తిస్మం తీసుకోండి, ప్రభులోకి రండి అంటే వాళ్ళు అంటారు, అంటే ఇది ఉందండి, అది ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి, ఇది అయిపోయకండి, అది అయిపోయకండి అంటే వాయిదాలు వేసేవాడు ఎప్పటికీ ఏమండి కథ ముందుకు నడదు. దేవునికి స్తోత్రం. వాయిదాలు వేసేవాడు పని అవ్వదు. అందుకనే బైబిల్లో బాప్తిస్మాలకి ఎప్పుడు వాయిదాలు వేయలే. పౌలు గారు రాత్రి చెరసాల్లో పెద్ద కార్యం జరిగిన తర్వాత ఆ రాత్రి వాక్యం చెప్తే తెల్లారకుండా ఇచ్చేసారట. ఏంటి? బాప్తిస్మాలు. మనమైతే ఏమంటాం? ఇప్పుడు ఎవరైనా బాప్తిస్మాలు అయితే సిగరెట్లు ఇస్తామా? మీరు తీసుకుంటారా? మనం అంటాం 1వ తారీఖున ఇస్తాం, 3 రోజుల కదా ఉంది, ఓటుని ఏమంటే ఇచ్చేద్దాం, అమ్మ మీరు నిలబడండి 2 జతలు తెచ్చుకోండి, ఓటుని వచ్చేయండి అంటాం. 3 రోజులు. పౌలు గారు రాలేదంట. రాత్రే చలిలేదు గిలి తెల్లారి జరిగి ప్రభు బల్లి ఇచ్చేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటనమాట, కందాకే కింద మంత్రి వెళ్ళిపోతున్నాడట. దారిలో ఫిలిప్పు సువార్త చెబితే ఇంకా ఊరు చేరలేదంట. దారి మధ్యలో నీళ్ళు ఉన్న ఏటి అభ్యంతరం అంటే 2 దిగి బాప్తిసం ఇచ్చేసారు దారిలోనే. ఎందుకనమాట, ఏమండి కొద్దిమంది ఆలస్యం చేస్తారు. కానీ దేవుణ్ణి నమ్ముకోవడానికి మనం ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఎందుకు ఆలస్యం చేయకూడదంటే,
అవకాశాలట కిటికీలు సందుల్లోంచి వస్తాయట, తెరుచున్న గుమ్మంలోంచి పోతాయట. దేవుడు మనకు దొరకడం కూడా అద్భుతమైన అవకాశం. అది ప్రపంచంలో ఎవరికీ దొరకని ఒక అదృష్టం ఏదైనా ఉందంటే దేవుడిని నమ్ముకోవడమే. దేవుణ్ణి నమ్ముకోవడం కంటే తెలివైన పని ఇక ప్రపంచంలో ఏదీ లేదనేది నా నమ్మకం. దేవునికి స్తోత్రం. అన్నిట్లకంటే తెలివైన పని. నేను ప్రతిరోజు కొన్ని కొటేషన్స్ రాసుకుంటూ ఉంటాను నా కోసం. ఒకసారి నేను రాసిన దాంట్లో రాసుకున్నాను, నేను చేసిన అత్యంత తెలివైన పని ఏదైనా ఉందంటే అది యేసుప్రభువుని నమ్ముకోవడమే. దేవునికి స్తోత్రం. అన్నీ తింగర పనులే. ఏదైనా తెలివైన పని ఏదైనా ఉందంటే ఏంటనమాట, యేసుప్రభువుని నమ్ముకోవడమే. దేవునికి స్తోత్రం. మనం జ్ఞానంగా ప్రవర్తించాలి అంటే మనం ఏం చేయాలన్నమాట, దేవుడిని ఏం చేయాలి, వెతకాలి. దేవుడిని వెతకడానికి తెగించాలి. చాలామంది అంటారు, నాకు చాలా ఆటంకాలు ఉన్నాయి బ్రదరు, చాలా ఇబ్బందులు ఉన్నాయండి, నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, వీటి వల్ల నేను వెంబడించలేకపోతున్నానండి అంటారు. ఓ మాట ఏంటంటే, సమస్యలు ఎప్పుడు ఉంటాయి, తెగిస్తేనే సమస్యలు తగ్గుతాయి. దేవునికి స్తోత్రం. ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి, ప్రతి చోట కూడా ఏముంటాయి, ఆటంకాలు ఉంటాయి. ఇప్పుడు మీ ఊరు రావడానికి చాలా స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతాయి, చాలా లారీలు ఎదురవుతాయి, చాలా కొన్నిసార్లు ట్రాఫిక్ జాములు అవుతాయి. అబ్బాబే ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, వెనకపోదాం అనుకుంటే ఏ ఊరు వెళ్ళలేం మనం. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, గోతులు ఉంటాయి, ఆ తర్వాత లారీలు అడ్డు వస్తాయి, పిల్లలు అడ్డు వస్తారు, పందులు అడ్డు వస్తాయి. ఎన్నిట్లు ఆగి తప్పించుకుని ఏదోలాగా వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప గొయ్యి అడ్డు ఉందని నేను అక్కడ ఆగిపోయినని నేను ఇంకా బుట్టాయిగూడలోనే ఉంటే క్రిస్మస్ అయిపోతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. విషయం ఏంటనుకుంటున్నారు, ఆగిపోకూడదు, దానికి ఏదో ప్లాన్ చేసి జాగ్రత్తగా ఏం చేయాలన్నమాట, వచ్చేయాలి. ఇంకోటి, అది సాగిపోయే ప్లాన్ కూడా ఎవరిస్తారు, దేవుడే ఇస్తాడు. అబ్రహాము ప్రయాణం ఆగిపోవడానికి అన్నీ సెట్ చేసుకుని అంతా శారంతో గేరంతో అంతా మాట్లాడి మొత్తానికి ఏదోలా తెములుసుకుని పనులు అట్టుకుని వస్తుంటే పైకెక్కుతున్నప్పుడు అడిగాడంట, ఎవరు, ఇస్సాకు, నాయన నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల లేదా అన్నాడంట. అప్పుడు ఏమనాలా, నువ్వే అని మీదడి ఏడిచేయాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే అలాంటి పెద్ద పెద్ద మాట్లాడరా అని చెప్పేసి ఏం చేయాలన్నమాట, ఏదో ఒకటి అనాలి. అప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఎవడు చెప్పగలడు? కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు మన దగ్గర ఏముండవు, సమాధానం ఉండదు. కొన్ని ప్రశ్నలకు ఇది ఏంటంటే ఇంక సమాధానం చెప్పలేము, ఇంకా దారి ఉండదు, ఇంకా రూట్లన్నీ మూసిపోయినట్టు అయిపోతాయి. అలాంటప్పుడు అబ్రాం ఓ సమాధానం పెట్టి ఉండిచ్చాడు మనకి. అబ్రాం గారు ఏమన్నాడంట, యెహోవా ఈరే. అంత పెద్ద పెద్ద గొడవ ఎందుకు కదా, దేవుడే ఏం చేస్తాడు, మనం నిప్పు రెండుదేటి కెట్లు ఈ పట్టుకెళ్తున్నాం, మిగతాది అంతా ఎవరు చూసుకుంటారు, దేవుడు. ఆ దాంట్లో అబద్ధం లేదు, నిజం లేదు. అబద్ధం ఆడాడంటే అబద్ధం ఆడలేదు, నిజం చెప్పాడంటే నిజం చెప్పలేదు. ఈ జ్ఞానం ఎవరిచ్చారు, దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఓ సమస్యలోంచి బయటికి రావడానికి పరిష్కారం ఎవరిస్తారు, దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. తప్పించుకోవడానికి దారి లేదు అనుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు, నువ్వు తెగించాలి. అది దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలి, కొంచెం నువ్వు డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు బయలుదేరారట, ప్రయాణానికి మొదలెట్టారు. ప్రయాణం మొదలెట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎన్నో వదులుకుంటేనే ప్రయాణాన్ని ప్రారంభించగలం. ఇల్లు వదిలేయాలి, భార్య పిల్లలు వదిలేయాలి, తర్వాత మనకున్న ఆస్తులు సౌకర్యాలు అన్నిట్లు ఏం చేయాలి, వదిలేయాలి. నేను ఇంట్లో కూర్చుంటాను, యేసుప్రభు ఏదో టైంకి నాకు ఇంటికి వచ్చేయాలంటే పని అవ్వదు. యేసుప్రభుని కలుసుకోవాలంటే కొన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. యేసుప్రభు దగ్గర తగిలించుకోవడం ఇష్టం, కానీ యేసుప్రభు దగ్గర వదులుకోవడం చాలామందికి ఏముండదు, ఇష్టం ఉండదు. ఏదైనా సాధించాలంటే కొన్ని త్యాగాలు చేస్తేనే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా సంపాదించగలం. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు, నీవు తండ్రి ఇంటిని విడిచి, నీ బంధువులను విడిచి, నీ దేశాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళాలి. ఏ ఊరు ప్రభువా, నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఎయిర్పోర్ట్ ఉందా, బస్ స్టాండ్ ఉందా, లేకపోతే హాస్పిటల్ ఉందా, ఇది కాదు ప్రశ్న. నేను చూపిస్తాను, నువ్వేం చేయాలి, నువ్వు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి, వదిలేయాలి. వదిలేస్తేనే మనం ఏం చేయగలం, ప్రయాణం సాగించగలం. ఏం వదిలేయాలంటే నీ దేశాన్ని వదిలేయాలి. ఏ ఏజ్లో, 75 సంవత్సరాల ఏజ్లో స్థిరపడిపోయిన ఒక మనుషుడు ఇల్లు వదిలేయడం, బంధువులను వదిలేయడం, ఇది సాధ్యమయ్యే పనేనా? కానీ అబ్రహాం వదిలేశాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఏం చేశాడనమాట, వదిలేశాడు. మరి దేవుడిని వెంబడించాలంటే మనం కూడా కొన్నిటిని ఏం చేయాలి, విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. మా ఇల్లు వదలలేనండి, చీకటండి,
దూరం అయిపోయిందండి, కూర్చోలేకపోతున్నానండి, ఉడుకొచ్చేస్తుందండి, చలేసేస్తుందండి అన్నావు అనుకో, దేవుడిని ఎలా వెంబడిస్తావు? అసలు కొద్దిమందికి దేవుడి దగ్గర ఇంత కూడా సఫర్ అవ్వడం ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎలా ఉండాలన్నమాట? అంతా సౌకర్యవంతంగా ఉండాలి. అంతా ఎలా ఉండాలి? చిన్న నొప్పి కలిగిన వాళ్ళు ఎట్లా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. కొద్దిమంది చర్చిలో ఇంత కూడా పెయిన్ తీసుకోలేరు. వాళ్ళు అందరికంటే కొద్దిగా లేటుగా అన్నం పెడితే వెళ్ళిపోతారు కోపం ఇచ్చి. అందరికంటే ఓ మొక్క తక్కువైతే కోపం ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. అందరికంటే ముందు ఒకవేళ ఈ సంవత్సరం పాట రాలేదంటే కోపం ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకనమాట? అందరికీ ఇచ్చారు పాట, ఈ సంవత్సరం నాకు ఇవ్వలేదు, ఏదో కంప్లైంట్. అసలు కూడా ఏంటంటే ఇంత కూడా దేవుడి కోసం వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ జ్ఞానులు ఏం చేశారట? వాళ్ళకున్న సమస్తాన్ని ఏం చేశారు? వాళ్ళ ఇల్లు, వాకళ్ళు, వాళ్ళకున్న బంధువులు, మిత్రులు అందరిని విడిచిపెట్టారు. ఎంతకాలం పడుతుంది యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి? తెలదు. ఎంత దూరం తెలియదు. పోనీ ఎక్కడా తెలియదు, ఎలాగా తెలియదు. వాళ్ళకున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఒకే ఒక విషయం ఏంటంటే, ఒకే ఒక ఆనవాలు ఏంటంటే, నక్షత్రం ఉంది. నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. వీళ్ళు కూడా అదే చెప్పుంటారు, అమ్మ మేము ఎప్పుడు వస్తామో మాకు తెలదు. భక్తులు ఎప్పుడు కంగారు పని అవ్వదు. భక్తులు తీరుబడిగా దేవుడు నడిపించినట్టు చేయాలి. దేవునికి స్తోత్రం. కొద్దిమందికి ఎక్కడ కంగారు ఉండదు, కానీ ఎక్కడ వచ్చేది కంగారు? చర్చి దగ్గరికి వచ్చేసరికి ఏమొచ్చేది? కంగారు. టైం అయిపోతుంది, ఎంత అయిపోతుంది, 10 అయిపోతుంది అంటారు. పోనీ ఎక్కడికన్నా వెళ్తే, పోనీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళు? ఇంటికి వెళ్ళి మళ్ళీ సూత్రమే, దేవుడికి స్తోత్రం, నిద్ర కూడా ఆడదు. కానీ అర్జెంటుగా వెళ్ళిపోవాలని బలమైన ప్రేరణ. చర్చిలోకి వచ్చాక పని జరిగించుకుని వెళ్ళాలి. యాకోబు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పటిదాకా చేశాడట? తెల్లారిదాకా చేశాడట. దేవుడు వెళ్ళిపోతున్నాడా, యాకోబు వెళ్ళిపోతానన్నాడు? తెల్లవారుతుంది కొన పోనీ అన్నాడట. ఎవరు? లెక్క ప్రకారం మనం ఏమంటాం? మీరు వదిలేస్తారో మమ్మల్ని వెళ్ళిపోమంటారు అంటారు. దేవునికి స్తోత్రం. నేను కానీ ఒకవేళ పొరపాటున అయ్యగారు అన్నట్టు 2 గంటలు 3 గంటలు మాట్లాడేసాను అనుకోండి, ధైర్యం ఉన్న వాళ్ళు ఎక్కడైనా నిద్రవుతారు. ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారన్నమాట, ఏ పిల్లలు గిల్లేసి అలా ఎత్తుకుని అలా పోతారు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటన్నమాట మిత్రులారా, మనకు ఓపిక తక్కువ. దేవుడి దగ్గర మనకి ఏముండాలి? ఓపిక ఉండాలి. దేవునికి స్తోత్రం. పని జరిగించుకుని వెళ్ళాలనే కోరిక ఉండాలి. భక్తిలో పెద్ద కంగారు పడకూడదు. జ్ఞానులు ఎంత టైమో ఎంత సమయమో ఏటో తెలియదు, వెళ్ళిపోతున్నారు. పౌలు కూడా ప్రసంగం ఎంతసేపు చేసి చూడాడు పౌలు గారు? 1 గంట 2 గంటల 3 గంటల బైబిల్ చెప్తోంది. ఆయన మేడగదిలో కూటమెట్టి విస్తరించి మాట్లాడుతున్నాడంట. మామూలుగా కాదంట, విస్తరించి అంటే ఇంకా టైము గీము లేదు, మాట్లాడటమే, అలాగ మాట్లాడటమే తీర్థమే 20 రోజులు. వాళ్ళు మన మాటలో చెప్పుకోవాలంటే ఆ మాటకి, ఆ ప్రసంగానికి ఒకడు పైనుంచి కిందడి చచ్చిపోయాడంట. అంతసేపు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే స్పృహ కోల్పోయేదాకా చెప్పాడు. ఏంటి ఆ ప్రసంగం ఏంటంటే కాసేపటికి ఏం చేయడమాట, సొత్త నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం. దడేలు నడిపోయాడు పైనుంచి కిందకి. విషయం ఏంటన్నమాట ప్రియమైన మిత్రులారా, భక్తిలో కంగారు పడకూడదు. వాళ్ళు కూడా చెప్పారట, మరి ఎంత టైం అవుద్దో ఏటో తెలదు, పిల్లలకి ఇంట్లో సెటిల్ చేయాల్సిన అన్ని సెటిల్ చేసి నేను ఎక్కడికి వెళ్తున్నాను? యేసు ప్రభువుని వెతకడానికి వెళ్తున్నాను, మీరు కంగారు పడకండి, మళ్ళీ ఖచ్చితంగా వస్తాను, మరి ఏ టైం అవుతుందో తెలదు, నేను వెళ్తున్నాను, బయలుదేరారు. దేవునికి స్తోత్రం. జ్ఞానులైన వారు ప్రియమైన మిత్రులారు ఈ జంజాటాన్ని మీద ఎట్టుకోరు. బైబిల్ ఎలా చెప్తుంది? తను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని. సైనికుడు ఎవడను ఈ జీవన వ్యాపారంలో ఏం చేయడు? చిక్కుకోడు. కొంతమందికి భక్తి చేయాలని విపరీతమైన కోరిక, చేయలేరు. కారణం ఏంటి? జంజాటం ఎక్కువ వాళ్ళకి. ఏమ్మా గుడికి రాలేదంటే, మీకు తెలుసు కదండి, పెద్దోడు అన్నం పెట్టాలంటే ఆడు వచ్చేదాకా చూసేసరికి గుడ్ టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు కదండి, మా ఇంట్లో గొడవ, మా ఇంట్లో పరిస్థితి అంటే వీళ్ళకి భక్తి చేయాలని కోరిక, కానీ జంజాటం ఎక్కువ బ్యాచ్కి. ప్రభువారు చెప్పారు, దాన్ని ఏమన్నారంటే ధనమోసము, ఐహిక విచారం, ముళ్ళతుప్పలు అంటాయి. అవి ఏం చేస్తాయి? మంచి మనసా మంచిదే, వాళ్ళు ఎదురైతే వాళ్ళని తిట్టుకుంటారు. వాళ్ళు అంటారు, నేను దుర్మార్గులను బాబు, దుష్టులను బాబు, నేను అసలు ఎంత పాపినంటే అంత పాపినండి, ఆదివారం పొగట్టేసుకున్నాను. మన డైలాగులు కూడా అలా చెప్పేస్తారు. ఇంక మేమేం చేయము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏమా మానేసో, అసలు ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా అని మనం అనాలా? ఆవిడ అంటది, ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గురాలండి, ఇవన్నీ చెప్పేస్తాడు. ఇంక మన డైలాగులు ఆవిడ చెప్తే ఆవిడ డైలాగులు మనం చెప్పాలి. పోన్లేమా అంటూ ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. విషయం ఏంటనుకుంటున్నారు? ఇది ఏంటనమాట? ఐహిక విచారం, ధనమోసం. దేవునికి స్తోత్రం. కనుక మిత్రులారా, నీవు దేవుళ్ళలో ముందుకెళ్ళాలంటే ఈ జంజాటం మీద ఎట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. అవన్నీ దేవుడు చూసుకుంటాడు.
కొంచెం తెగిస్తే కథ అంతా చక్కబడుతుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానులైన వారు అన్నీ వదిలేసి ఏమండి ప్రయాణం మొదలుపెట్టారట. ఇంకో విషయం, ప్రయాణానికి వీళ్ళని ఎవరైనా ప్రోత్సహించారా? వీళ్ళని ఎవరైనా మీరు వెళ్ళండి బ్రదరు, మీకు దారిలో మీకు ఏమన్నా కావాలితే నాకు ఫోన్ చేయండి, ఫోన్పే చేస్తాను, మీకు ఏమంటే మీకు దారిలో మీకు ఏం చేస్తాను, మీకు ఏర్పాట్లు అన్నీ చూస్తాను అని ఎవరైనా ప్రోత్సహించారా? ఓ విషయం ఏంటంటే, మీకు మంచికి ఎప్పుడు ఎవడు ప్రోత్సహించడు. చెడుకు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, కానీ మంచికి ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? రా నేను గుడికి తీసుకెళ్తాను, ఆటో డబ్బులు పెట్టుకుంటాను అన్నవాడు ఒకడు ఉండడు. రా బెనిఫిట్స్ ఓకే నీకు నాకు టికెట్లు ఉన్నవాడిని బోల్డ్ మంది ఉంటారు. తాగుడు ఎవడో కూడా సొంతంగా మొదలెట్టడు. ఎవడో మహానుభావుడు పుణ్యం కట్టుకుంటాడు. ఈ 31వ తారీఖు దానికి పెద్ద ముహూర్తం. దేవుడికి స్తోత్రం. ఈ డిసెంబర్ 31 చాలామంది కొత్త తాగుబోతులకు వెల్కమ్ పలికే రోజు ఏంటనమాట. ఎవడో అంటాడు, బావా నువ్వు రా నేను చూసుకుంటాను అంటాడు. ఏమంటే తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి ఆడికి అస్సలు నచ్చకపోయినా సరే ఒక్కసారి ట్రై చేయరా ఆడికి దగ్గర కూర్చోబెట్టి ఏం చేస్తారనమాట, నెమ్మదిగా చేసి చివరికి నువ్వు తాగు బావా అంటే బావా ఇల్లు అమ్మేసుకునేదాకా వెళ్ళిపోతాడు. ఇంకా దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకా ఆయన దాంట్లోంచి మళ్ళించాలంటే చాలా కష్టం. ఏమండి మీరు చూడండి, తాగుడు ఎంత జాగ్రత్తగా అలవాటు చేస్తారు. ఒకడైతే తాగేటప్పుడు ఆడికి నచ్చలేదంటే నా కోసం అన్నా నువ్వు తాగాలి వాళ్ళు అంటాడు. ఏంటి నా కోసం తాగాలంటే ఇంకా ఆడి ఎమోషన్ ఫీల్ అయిపోయి ఆడి తాగేసి కింద మీద అయిపోతాం. మీకు పాపము చేయడానికి ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. మీరు తప్పు చేయండి, మీరు తప్పుగా జీవించండి, మీకు సపోర్ట్ చేసేవాడు ఎవడో కూడా దొరుకుతాడు. మీకు ఏమండి అవకాశం ఇచ్చేవాడు, మిమ్మల్ని ప్రోత్సహించేవాడు ఎవడో కూడా ఉంటాడు. కానీ భక్తి చేయండి, మిమ్మల్ని ఎవడు ప్రోత్సహించడు. గుడ్డి భిక్షగాడు కేకలేస్తున్నాడట, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. ఎవడైనా సరే ఒరే యేసుప్రభు అలాగే వెళ్ళిపోతుంటే ఇలా కొరుతావిట్రా నేను పిలుతాను అన్నవాడు ఒకడు ఉన్నాడా? ఊరుకుండమన్నారట. ఎవరు? రూపాయి అయిన బ్యాచ్. దేవునికి స్తోత్రం. ఆడికి ఎప్పుడు టీ ఇవ్వలేదు, అప్పుడు ఆడికి ఎప్పుడు పలకరించలేదు, ఆడికి ఎప్పుడు సాయం చేయలేదు. కానీ ప్రతి ఒక్కడు పెత్తనం, ఎందుకంటే ఆడు భిక్షగాడు కదా. లోకం అందరికి వచ్చి ఊరుగా యేసుప్రభు నీకు తిరుగుతాడు, పెద్ద వాళ్ళకి దిక్కులేదని. ఆడు ఎంత గొప్పవాడు అంటే మరీ ఎక్కువగా కేకలేసాడు. దేవునికి స్తోత్రం. ఆడు వెళ్తే ఎట్టుకోలేదంట ఎవరితో, ఆడు మొహమాట పడలేదంట. ఎందుకంటే మొహమాట పడితే దెబ్బ అయిపోతామని బాగా తెలిసినట్టు కొందడికి ఏమండి గట్టిగా కేకలేసాడట. ఎందుకంటే అవసరం మంది. యేసుప్రభు వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు ఈ రూట్కి తెలదు. వచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అందుకని కేకలేయడం మొదలెట్టాడు. మరి వీళ్ళు అరుతున్నారు, అరితే అరని, వీళ్ళు గద్దించడే. అస్సలు అతడు ఏమాత్రం కూడా ఏమండి డిస్టర్బ్ అవ్వకుండా పెద్ద కేకలేసాడట. చాలామంది అంటారు నేను గుడికి వద్దామని ఉంది కానండి, మరి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, వాళ్ళు అలాగంటారండి, వీళ్ళ కోసం రావట్లేదు, వాళ్ళ కోసం. ఆడికి లేని మొహమాటం నీకేంటి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమస్య మంది, దేవుడు తీరుస్తాడు. ఈడెవడో ఊరుకోమంటే నువ్వు ఊరుకుంటావు ఏంటి? ఇప్పుడు ఎవడో వచ్చి మొహం మీద తలగడేసి నొక్కేస్తున్నాడు అనుకోండి, ఆడికి మొహమాటం లేకుండా నొక్కేస్తున్నాడు. మరి నాకు ఇబ్బంది అవుతుంది అన్నాం అనుకో, ఆడు నొక్కేస్తుంటే పేడం పోతుంది కదా. విషయం ఏంటంటే ఆడికి ఎంత మొహమాటం లేదో నువ్వు కూడా అంత మొహమాటం లేకుండా చెయ్యి తీసేసి తలగడ తీసేసి పైకి లేసి మెడెట్టుకుని బయటకి గెంటేయాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా. సమస్య నీది, ఇబ్బంది నీది, కష్టము నీది, పెయిన్ నీది, డెసిషన్ కూడా నీదే ఉండాలి. దేవునికి స్తోత్రం. అతడు మరి ఎక్కువగా కేకలేసాడట. ఎప్పుడు దాకా కేకలేసాడంటే యేసు ప్రభు తిరిగేదాకా కేకలేసాడు. దేవునికి స్తోత్రం. తర్వాత అతని సమస్య పరిష్కరించబడింది, అతని పరిస్థితి మారింది. మిత్రులారా, స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. మీకు భక్తిని గూర్చి ప్రోత్సహించేవాడు ఎవ్వడు ఉండడు. మీరు అనుకుంటారు చర్చిలో నాకు ప్రోత్సాహం దొరకట్లేదండి, లేకపోతే నాకు వ్యక్తిగతంగా ప్రోత్సాహం దొరకట్లేదండి, లేకపోతే నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు లేరండి. ఎవడు ఉండడు. నీ మట్టుకు నువ్వే ఏం చేయాలి? ప్రోత్సహించబడాలి. అందుకే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన దేనికి? పిచ్చి కొనుక్కుంటగా, ఏసీ కొనుక్కుంటగా, ఇల్లు కొనుక్కుంటగా, పిల్ల అవుతాగా, ఇవన్నీ ప్రార్థన లేకుండా కూడా చేసేయచ్చు. నువ్వు సరిగ్గా కష్టపడితే పిచ్చి 2 రోజులు వస్తుంది. నువ్వు సరిగ్గా ఒళ్ళు ఉంచితే ఏసీ వచ్చేది. పెద్ద ఇచ్చేసి ఇంకేది ప్రార్థన చేయనోడు కూడా మనకంటే పెద్ద ఏసీలో ఉంటున్నాడు. ప్రార్థన దేనికోసం అంటే ప్రియమైన మిత్రులరా, మనం ఒక రకమైన విజయాన్ని సాధించాలంటే, మనం ఒక రకమైన అద్భుతాలు సాధించాలంటే, భక్తిలో ముందుకు సాగాలంటే దానికోసం మనం ప్రార్థన ఏం చేయాలన్నమాట? ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం.
ఉపయోగించారు. మిత్రులారా, అక్కడ మనం చూస్తూ ఉంటే వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారట. ఏమండి, ప్రయాణమై బయలుదేరుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకమైన ప్రోత్సాహం దొరకలేదట. వాళ్ళ తమ్మును తాము ఏం చేశారట, ప్రోత్సహించుకున్నారు. మిమ్మల్ని కూడా ప్రోత్సాహం దొరకకపోయినా మీ భక్తిని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, ఆపకూడదు. ఇంకోటి, కొన్నిసార్లు ప్రోత్సాహం దొరకకపోగా హేళన ఎదురవుతుంటుంది. ఏమెదురవుతుంటుంది? కొన్నిసార్లు నీ భక్తి చేయడానికి చాలామంది హేళనగా మాట్లాడతారు, నీ ప్రార్థనని హేళన చేస్తారు, నీ భక్తి విధానాన్ని హేళన చేస్తారు, నిన్ను గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. కారణం ఏంటంటే నిన్ను ఏదో రకంగా డిస్క్రైబ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. ఎవడు ఎలా మాట్లాడుకున్నా నువ్వు మాత్రం ఏం చేయకూడదు, నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు. నీ టార్గెట్ ఏంటంటే నక్షత్రం ఉంది అక్కడ, నక్షత్రాన్ని తప్ప ఇంకా దేన్ని మనం ఏం చేయకూడదు, చూడకూడదు. బైబిల్ ఇలా చెప్తుంది, ఎంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించినందున. ఏమంటే మనము సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచి మన ఓపికతో ఏం చేయాలి, పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. టార్గెట్ లేనోడు, గురి లేనోడు ప్రయాణం చేస్తే ప్రియమైన మిత్రులారా ఒక నిరాశ ఉంటుందేమో, కానీ మనకు ఒక గురి ఉంది, మనకు ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. నిరుత్సాహపడకూడదు. వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. ఏమండి, తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటే దానికి తగిన ఏమండి డబ్బులన్నీ ఎవరు ఎట్టుకున్నారు? ఎవరన్నా ఎట్టుకున్నారా? వాళ్ళే ఎట్టుకున్నారా? ఎవరుంట్లో వాళ్ళే వేసుకొచ్చారా? ఎవడన్నా ఒంటి పంపించాడు వాళ్ళకి? ఇప్పుడు చాలా చోట్ల మీటింగ్ ఎడుతుంటే జనం అంటారు, ఆటో ఎడతారా, అన్నం ఎడతారా, అప్పుడు వస్తాం. దేవునికి స్తోత్రం. ఏం పెట్టాలి వాళ్ళకి? ఆటో ఎట్టాలి, రెండోది ఏమంటాలి? ఇది జ్ఞానుల కథ కాదు. జ్ఞానులు ఏం చేస్తారు? ఎవరు ఉంటే వాళ్ళే వేసుకొస్తారు. అర్థమైందా? మీరు కూడా మీ ఒంట్లో మీరే వేసుకుని వెళ్ళాలి గుడికి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నాకు ఒంటి పంపండి అనకూడదు. మీరు ఒంటి వేసుకొస్తే సంతోషం. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే, అనవసరమైన దానికోసం ఎక్కువ ఖర్చు పెడతాం. అవసరమైన దానికి మనం ఖర్చు పడాలి. దేవునికి స్తోత్రం. అవసరమైన దానికి ఖర్చు పడాలి. కొద్దిమంది ఉంటారు చర్చిల్లో, పెద్ద పొడుగు ఫ్లెక్స్ ఎత్తాడు, లేకపోతే కేకులు పెంచి పెడతాడు, లేకపోతే చాక్లెట్ పెంచి పెడతాడు, చికెన్ ఎత్తాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ చర్చికి స్వార్థకు సంబంధించి ఉపయోగించేది ఒకటి కూడా ఖర్చు పెట్టాడు. ఒక్కొక్కడు అన్నీ ఏంటనమాట, అనవసరమైన ఖర్చు. మిత్రులారా, బైబిల్ చెబుతూ ఉంది, వాళ్ళ సొంత ఖర్చులతో దేవుడిని వెతకడానికి బయలుదేరారు. దేవునికి స్తోత్రం. సొంత ఖర్చులతో వాళ్ళు ఏం చేశారంటే దేవుడి కోసం ఒకటి ధనాన్ని కేటాయించారు, రెండవది సమయాన్ని కేటాయించారు. సమయం కూడా ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చారు. ఆ సమయంలో ఏదో ఒకటి చేయొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, కానీ ఆ సమయం అంతా ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చారు. కొంతమంది సమయం వాళ్ళ కోసమే ఎక్కువ వాడేస్తారు, ఎక్కువ దేవుడి కోసం వాడడానికి ఇష్టపడరు. సమయం మనకి ఇచ్చిన సమయంలో ఎక్కువ సమయం ఎవరి కోసం వాడాలి? దేవుని కోసం వాడుకోవాలి. ఎందుకంటే జీవితంలో సగం తెలకుండానే పోద్ది. మీకు 70 సంవత్సరాల జీవితం అనుకోండి. ఒకవేళ బైబిల్ చెప్పిన ప్రకారం 70 నిగరం అనుకుందాం, షుగర్ గిగర లేకుండా అంతా కరెక్ట్గా సాగితే 70 అనుకుందాం. 70లో 35 నిద్రలోనే పోద్ది. అర్థమైందా? 35 సంవత్సరాలు దేంట్లో పోద్ది? ఎందుకంటే పగలు రాత్రి లెక్కేసుకుంటే 70 సంవత్సరాలు దేంట్లో పోద్ది అనమాట. 75లో 35 నిద్రలో పోద్ది. తినటానికి, తాగడానికి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాకే, ఇక గొడవలు ఆడుకోవడానికి, కోపం ఇచ్చడానికి, వీటిల్లో అలా పోతే 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 లెక్కేసుకుంటే ఎంత మిగులుతుంది మనకి? ఏమండి, మిగిలే చాలా తక్కువ. ఇందులో మన సొంతానికి ఉపయోగించుకున్నది ఎంత, దేవుడికి ఉపయోగించింది ఎంత, ఇదంతా లెక్కేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. ఏమండి, యాకోబు అంటాడు కదా, నేను యాత్ర చేసిన సంవత్సరాలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ జీవించిన సంవత్సరాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక మనం ప్రియమైన మిత్రులారా, మన సమయాన్ని, ధనాన్ని ఎవరి కోసం ఎక్కువ వెచ్చించాలి? అలా వెచ్చించే వాళ్ళు జ్ఞానులు. దేవునికి స్తోత్రం. అలా వెచ్చించే వాళ్ళు ఎవరు? ఇంకోటి చెప్పనా, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, టైం అందరి దగ్గర ఉంటుంది. దీన్ని నువ్వు దేనికి వాడుతున్నావు అన్నదే ప్రశ్న. అందరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనందరికీ ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్లో ఏమంటే అందరి దగ్గర 500 ఉన్నాయి. అందరు 500 ఒకదానికే వాడరు. ఒకడు 500కి బిర్యానీ తినేస్తాడు, ఒకడు లేస్ ప్యాకెట్లు కొనుక్కొని 5 రూపాయలు ఆడు 500 తినేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం వీడు దోబరా మొత్తం బిర్యానీ తినేస్తాడు అనుకుంటాం. ఈడేమైనా కలిసి వచ్చింది ఏంటి, ఈడు లేస్ ప్యాకెట్లు పేరు వేరు కానీ ఈడు నెవలేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
ఒకళ్ళు సాయం చేస్తారు, ఒకళ్ళు తినేస్తారు, ఒకళ్ళు ఏం చేస్తారు, ఇచ్చింది కాపాడుకోకుండా పడేస్తారు. కొద్దిమంది ఏం చేస్తారన్నమాట, దాన్ని దేవుడి కోసం ఏం చేస్తారు, వాడతారు, దేవుడి కోసం ఉపయోగిస్తారు. ఇంకోటి ఏంటంటే, మన కోసం మనం ఖర్చు చేసుకున్నది లెక్కల్లో లేకపోవచ్చు, కానీ దేవుడి కోసం నువ్వు ఖర్చు చేసింది లెక్కల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నీ జీవితంలో ఎంత నడిచావో, దేవుడి కోసం ఎంత చేశావో, ఎన్ని నిద్రలేని రాత్రులు దేవుడి కోసం గడిపావో, ఏమండి ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడు, ఏమండి లెక్కల్లో తీసుకోండి. మా ఆత్మీయ తండ్రి గారు చనిపోయే ముందు నాకు మాట చెప్పారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దైవజనులు ప్రేమసాగర్ అయ్యారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ టైంలో అక్కడ ఉండగా ఓ పాస్టర్ గారితో మాట్లాడుతూ ఇలా చెప్పారనమాట. నేను ఏ రాత్రి పూర్తిగా నిద్రపోలేదు, సేవలోకి వచ్చాక ఏ రాత్రి ఏం చేయలేదు, పూర్తిగా నిద్రపోలేదు. ఏ రోజు స్వార్థ చెప్పకుండా నేను ఖాళీగా ఉండలేదు. ఎంత మంచి మాట, దేవునికి స్తోత్రం. జీవితంలో దేవుడిచ్చిన ఏమండి ఆ లైఫ్లో ఏమండి ప్రతిరోజు దేవుని మాటలు చెప్పాను. ప్రతి రాత్రి దేవుడి కోసం ఏం చేశానమాట, ఏమంటే సమయాన్ని నేను ఏం చేశాను, గడిపాడు. నిద్రపోయినోడికి తెల్లారిపోద్ది, ప్రార్థన చేసినోడికి తెల్లారిపోద్ది, అందరికీ తెల్లారిపోద్ది. ఇప్పుడు 31 మనం వద్దంటే ఆగుద్దా? అమ్మ నాకు కొంచెం పని ఉంది, నువ్వు 2 రోజులు ఆగు. అసలు మనకి క్రిస్మస్ టైంలో గంటలు పెరగాలని ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో ఏముండదు, అందరికీ ఏమి సరిపోదు, నిద్ర సరిపోదు. ఎవరి కళ్ళు చూసినా కప్పలా ఉబ్బిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకనమాట, ఏమండి క్రిస్మస్ టైంలో ఇవన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న మళ్ళీ బ్యాగ్ అడుగుని మళ్ళీ వచ్చేసి మళ్ళీ చిందర అయిపోయి ఆ రోజు అనుకుంటాం అప్పుడే తెల్లారకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడానికి ఏమవుద్ది అనమాట, పనికి వెళ్ళడానికి లేట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆగదు కాలం. 31 నీకు నచ్చినా నచ్చకపోయినా క్యాలెండర్ మాత్రం, నీ క్యాలెండర్ మాసిపోకపోవచ్చు, నీ క్యాలెండర్ చాలా కొత్తగా ఉండొచ్చు. ఇప్పుడు వేసిన 2026 క్యాలెండర్ కంటే 2025 క్యాలెండర్ చాలా అందంగా ఉండొచ్చు. అయినా 31 నీకు చెప్పకుండా వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు కేక్ కట్ చేయకపో, కొత్త బట్టలు కొనుక్కో, లేకపోతే మానే, నువ్వు తినకపో, తాగకపో, నువ్వేం చేసినా 31 ఆగది, వెళ్ళిపోద్ది అంతే. 31 వెళ్ళిపోయి మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేద్ది. నువ్వు వెల్కమ్ బై రాయి మానే, దేవునికి స్తోత్రం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మానే, అది ఏమవుద్ది అనమాట, వెళ్ళిపోద్ది, ఫ్లోలో వెళ్ళిపోద్ది. అయితే వెళ్ళిపోతున్న దాంట్లో నువ్వేం చేసావు అన్నదే కథ. దేవునికి స్తోత్రం. జ్ఞానులు దేవుడి కోసం ఖర్చు పెడతారు, దేవుని కోసం సమయాన్ని వెచ్చించి వాళ్ళట బయలుదేరి ప్రయాణమై వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారంటే, ప్రియమైన మిత్రులారు, ఇంచుమించు బైబిల్ చెప్తోంది హేరోదు దగ్గరికి వెళ్ళారట. అతను వాళ్ళు వెళ్ళిన పరిస్థితిని బట్టి ఏమంటే వాళ్ళు వచ్చిన కాలాన్ని పరిష్కారంగా తెలుసుకుని 2 సంవత్సరాలు పట్టిందన్నాడట. అంటే 2 సంవత్సరాలంటే ఎంత టైం బట్టి ఉంటుంది, ఇన్ని కాలాలు, 2 వర్షాకాలాలు, 2 శీతాకాలాలు, 2 వేసవి కాలాలు. ఇప్పుడు మనకి ఎంత చక్కగా టెంట్లు అన్నీ వేసి అయ్యారు, జాగ్రత్తగా పటిష్టంగా మనల్ని ఏమండి చాలా జాగ్రత్తగా మనల్ని చూసుకుంటున్నారు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు, ఏ తేడా లేకుండా. అడవిలో ప్రయాణం చేసి, ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు పైన ఏమన్నా ఉంటుందా, ఎన్ని తుఫాన్లు వచ్చి ఉంటాయి, ఎంత చలేసి ఉంటుంది, ఎంత వేడి వచ్చి ఉంటుంది, ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు. ఏనాడు నాకు ఇబ్బందిగా ఉంది, వెనక్కి పోదామని అనుకోలేదట. దేవునికి స్తోత్రం. ఏట్రా ఈ నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఎప్పుడు చూసినా సరే నక్షత్రం ఏం చేస్తుంది, లెఫ్ట్ కొద్ది దూరం లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ రైట్ లోయలోకి మళ్ళీ లోయలోకి, లేదు కొండెక్కు. ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే, దీనికి రూటు గీటు ఏమీ లేదు, ఎక్కడ పెడితే అక్కడ ఏం చేస్తుంది, నడిపెడుతుంది. నక్షత్రంతో వచ్చిన చిక్కేటంటే ప్రయాణంలోనే మనం సరిచేసేద్ది. అది నక్షత్రం గొడవ. దేవునికి స్తోత్రం. ఈ నప్పలో లోయలు ఎందుకు అనుకుంటున్నారు, మనందరికీ చాలా ఎక్స్ట్రాలు ఉంటాయి, పైకి చెప్పుకోగానే మనందరికీ, నాకు మీకు అందరికీ బోళ్ళు ఎక్స్ట్రాలు ఉంటాయి. ఈ ఎక్స్ట్రాలన్నీ ప్రయాణంలోనే సెటిల్ చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనందరికీ కూడా పైకి మనం ఎప్పుడైనా ఎవరి మీదైనా చెప్పినప్పుడు కంప్లైంట్లన్నీ వాళ్ళ మీదే చెప్తాం. మన చాలా మంచోళ్ళగా. అతలోళ్ళు ఇప్పుడు అత్తగారు కోళ్ళు ఉన్నారనుకోండి, అత్తగారు ఏమంటుంది, అసలు నా అంత మంచి ఆవిడ లేదండి, మా కోడల్ని కన్న కూతురులా చూసుకుంటానంటది. కోడలు ఏముంటుంది, అయ్యి బాబోయ్ మా అమ్మను కూడా అలా చూడన్నాయి గారు, అలా చూస్తున్నాడు. ఈవిడేమో అమ్మలాగా చూసి ఆవిడేమో కూతురులా చూస్తే గొడవ ఎక్కడి నుంచి వస్తుందో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకంటే ఈవిడ స్టోరీ ఈవిడికి అనుకూలంగా చెప్తుంది. అసలు నేను ఇలా చేశాను గారు, అలా చేశాను, ఈవిడ అనుకూలమైన స్టోరీ.
ఆవిడేం చెప్తుంది, ఆవిడ అనుకూలమైన స్టోరీ. ఇప్పుడు ఈ ఎగస్ట్రాలన్నీ సరిచేసేవాడు ఎవరు? దారిలో సరిచేస్తాడు. దేవునికి స్తోత్రం. దారిలో ఇశ్రాయేల్ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో అన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయంటే వీళ్ళని సరిచేయడం కోసం. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు చాలాసార్లు భక్తి చేసేటప్పుడు భక్తిలో ఏముంటుందంటే భూమి మీద ఉన్న అందరికంటే నేనేం చేస్తానో హెచ్చిస్తాను అంటాడు. లెక్క ప్రకారం ఆ వాగ్దానం బాప్తిసం తీసుకుని వెంటనే ఏమైపోవాలి, నెరవేరిపోవాలి. బాప్తిసం ఇలా తీసుకోగానే మనకి ఏమవ్వాలన్నమాట, టింగిని అలాగా మనం ఇంటికి రాగానే కలిసి వచ్చేలా, లాటరీ ఏదో తగిలేలా, టిక్కిని ఇల్లు కట్టేలా, ఆ తర్వాత టిక్కిని మళ్ళీ ఓ నెలలో కారు వచ్చేలా, ఏమంటే ఫర్నిచర్ అంతా మారిపోవాలా. ఏమండి ఇలా మారిపోతే ఇంకా ప్రపంచంలో ఎవడైనా ఎక్కడికైనా వెళ్తాడా? ఇంకోటి ఎవరినన్నా రానిస్తామా మనం ఇంత కలిసి వస్తే? వద్దురా, నిండిపోయి సీట్లు నిండిపోయి నీకు వద్దురా అంటాడు. మన వెనకాల పొలమంది తిరుగుతూ ఉంటాడు. కానీ దేవుని మందిరంలో దేవుని విధానాలు అలా ఉండదు. తీసుకొచ్చిన తర్వాత లోపలేసిన తర్వాత మడతట్టేస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. పిల్లోడిని స్కూల్ జాయిన్ చేసినట్టే ఉంటుంది. పిల్లోడికి ఫస్ట్ రోజు ఏం చేస్తారు? మీరు ఎప్పుడైనా పిల్లోడిని తీసుకెళ్తే ఆడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆడికి టై, షూస్, గీస్ అన్నీ కొనేస్తారు. ఆడు చాలా ఆనందపడిపోతాడు, వేసుకుని తిరిగేస్తుంటాడు బ్యాగ్ తగిలించిన ముందు రోజే. దేవునికి స్తోత్రం. అంతా తిరిగేసిన తర్వాత తీసుకెళ్ళి అప్పచెప్తారండి. ఎక్కడ? స్కూల్. ఫస్ట్ డే ప్రిన్సిపల్గా చాక్లెట్ ఇస్తుంది అడిగి, క్యాడ్బరీ కానీ లేకపోతే డైరీ మిల్క్ కానీ ఇస్తాడు. భలే ఉందరు బాబు అనుకుంటాడు. అలా ఆనందలేసి వెళ్ళిపోతాడు జాగ్రత్తగా. ఇంకక్కడి నుంచి ఆడి కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏమంటే రోజు బాధ, రోజు ఏడుపు. ఎంత బాగా చేసినా కొడతానే ఉంటారండి. ఇంటికి వచ్చిన దెబ్బలే, లోపల ఉన్న దెబ్బలే. కూడా ఇదేం కూడా ఇది. చాలాసార్లు మనం అనుకుంటాం ఎదిగితే బాగుంటుంది అనుకుంటాం. ఎదిగే కొలది సమస్యలు పెరిగితే తరుగుతాయా? చిన్నప్పుడు ఎక్కువ మంది ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు పెద్ద నీళ్ళు అలా కాలేజీకి ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు నేను ఇప్పుడు పెద్దని ఇవ్వకూడదు, మీసాలు ఇలా లాక్కుంటూ ఉంటాడు ఎక్కడగా పైకి పెద్దోడిని అయిపోవాలని. తీరా మేసాలు పెరిగిపోయి ఆడు వయసు వచ్చిన తర్వాత మేఘలకు గడ్డం పెంచేస్తాడు గీసుకోలేక. దేవునికి స్తోత్రం. ఎదిగనమాట బిద్దులారు. ఎదిగే కోల్ది ఏంటనమాట? సమస్యలే. దేవునికి స్తోత్రం. సమస్యలు పెద్ద. ఈ సమస్యలు పెద్ద అవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఏం చేస్తూ ఉంటాడు? పాఠాలను. మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, నువ్వు నిష్ణాతుడుగా తయారవ్వాలని దేవుడు ఉద్దేశం. నువ్వు చక్కగా ఉండాలని, సరవ్వాలని, దీవెనకరంగా ఉండాలని దేవుడు ఉద్దేశం. బడాయి మాటలు, బడాయి భక్తి లేకుండా ఎవడన్నా కొద్దిగా బడాయిగా మాట్లాడానుకో మనం అనుకోవచ్చు జాగ్రత్తగా చూసి, ఇది ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయ్యాక ఉంటుంది అప్పుడు కథ. దేవునికి స్తోత్రం. మోషే ఎలాగుండేవాడు? ఎక్కడ? ఐగుప్తు దేశంలో మంచి ఫిట్నెస్లో ఉండేవాడు. ఆ చక్కని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా రథం మీద వెళ్ళడం. పాలు తాగడానికి కూడా ఎక్కడ తీసుకెళ్ళేవారు? మామూలుగానా రథం మీద. అంటే బెంజో, ఆడియో అలాంటిది ఏదో పెద్దదే, రోల్స్ రాయల్స్ అలాగే వెళ్ళి పాలు తాగేసి ఇచ్చేవాడు. ఎవరు? అతనికి బోల్డ్ సెక్యూరిటీ, బోల్డ్ గొడవ, బోల్డ్ కథ. అసలు ఫరోలో ఎలా ఉంటారో మనోడు అలాగే అంతా నెంబర్ 1గా ఉండేది కథ అంతా. సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ మారిపోయింది. ఎందుకంటే అప్పటికప్పుడే ఏదో ఉద్రేకంలో మనోడికి ఉన్న ఆయన చంపేయడానికి గల కారణం ఏంటంటే ఉద్రేకం. మనకి తిరగలేదు, మన దగ్గర బలం ఉంది, ఏదైనా చేయొచ్చని పట్మనోడు కొడితే చచ్చిపోయాడు. చచ్చిపోతే మరి ఎలాగా తెలియకుండా ఏదో బరియలు చేసి మొత్తానికి కాదనిపించేసి ఎవడో చూడలేదు అనుకున్నాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆడెవడో సెకండ్లో చూసాడు. దేవునికి స్తోత్రం. ఆడే సీసీ కెమెరా. అన్నాడంట, గొడవ వచ్చిందంట. గొడవ వస్తే అన్నాడంట, ఏమన్నా నేను చంపేసిన వాళ్ళు నన్ను చంపేద్దామంటే మోచి అనుకుంటే ఎవరికి తెలుదు అనుకుంటే ఇటు తెలిసిపోయింది అనమాట. ఇది ఎలాగా తెలిసిపోద్దని జాగ్రత్తగా మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను పారిపోయాడు. మిద్యాను పారిపోతే అక్కడ దేవుడు ఆయనకి ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు. ఏ యూనివర్సిటీ? మిద్యాన్ యూనివర్సిటీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాడు. అందులో ఆ యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి లెక్చరర్లు ఎవరంటే గురులు. ఎవరనమాట? గురులు. ఎలా అంటే గురులు మాటేనో కానీ అయ్యే లెక్చరర్లు. మరి దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు 7 అప్పచెల్లెళ్ళు. ఎవరు? మోషే ఏమండి భార్య, ఆవిడకి ఏమండి 6 ఎంతమంది చెల్లెళ్ళు. మోషేకి చాలా బలము, తెలివి అంతా ఉన్నాయి. మరి ఇంట్లో ప్రియమైన మిత్రులారా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. గొర్రెలను అప్పచెప్తే గొర్రెలు మాట అంటాయా? ఒకటి ఎలా పోద్ది, ఒకటి అలా పోద్ది, ఒకటి అలా పోద్ది. గట్టిగా కొట్టామనుకోండి చచ్చిపోద్ది అది. ఎందుకంటే మనిషే చచ్చిపోడు కదా మనోడి దెబ్బకే. గొర్రెని పాటను కూడా చచ్చిపోద్ది. చచ్చిపోతే ఇంటికి వచ్చాక లెక్క చెప్పాలి కదా. ఎవరికి? మన సిప్పుర రెడీగా ఉంటుంది 6ంటికే. 6ంటికి లెక్క చెప్పాలా. 1 2 3 4 ఒకటి తక్కువ వచ్చింది, ఆ ఓటేది. ఇంకా మనోడికి తెల్లారులు పొగే. దేవునికి స్తోత్రం. ఇంక ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని
ఆ గొర్రెలు ఎలా ఉన్నా సరే మనోడు అక్కడ సాత్వికం అనే సబ్జెక్ట్ నేర్చుకున్నాడట. ఎన్ని సంవత్సరాలు పట్టిందంట సబ్జెక్ట్ తెలడానికి? 40 సంవత్సరాలు. ఓ మాట ఏంటంటే, మనం సబ్జెక్ట్ ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా ట్రైనింగ్ అయిపోద్ది. అది రహస్యం. నువ్వు ఎక్కువ డిలే చేసేవనుకో, కొంతమంది అంటారు అయ్యగారు ఈ సమస్యలు పోతలేదండి అయ్యగారు. పోవాలంటే నువ్వు లైన్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం వడ్రంగి మేస్త్రి గారు ఏం చేస్తారు, చెప్తూ ఉంటారు, చిత్రపడతాడు. మనం బాగానే ఉంది కదా అనుకుంటాం, కానీ ఆయన మళ్ళీ ఇలా చూసి మళ్ళీ ఆడుతూ ఉంటాడు, ఇలా చూసి మళ్ళీ ఆడుతూ ఉంటాడు. మనకు సరిపోయింది, ఆయనకి సరిపోలేదు. దేవునికి స్తోత్రం. కొద్దిమంది అంటారు ఎన్ని కష్టాలు అయ్యారు, ఎన్ని శ్రమలు అయ్యారు, చాలా లైన్ అయిపోయినాయి గారు అని నువ్వు అనుకుంటున్నావు. ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా పిండి దంచేటప్పుడు ఏం చేస్తారు? జల్లెళ్ళు ఏం చేస్తారు? జల్లిస్తారు. జల్లిచ్చినప్పుడు మనం అనుకుంటే మొత్తం నలిగిపోయింది అనుకుంటాం, పైన ఇంకేముంటాయి? మురుగు అంటారు కదా, మురుగు ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వేస్తారు దాన్ని స్పెషల్గా వేసి మళ్ళీ గుద్దేస్తారు. దీనికి ఏంటంటే నువ్వు చేయాల్సిందంటే నువ్వు మెత్తగా అయిపోతే కథ ఉండదు. ఇంకా దేవునికి స్తోత్రం. జల్లిలోంచి బయటకు వచ్చేస్తే సూపర్, నువ్వు ఇంకా తిరగలేదు. అలా కాకుండా ఇంకా ఎక్స్ట్రాలు ఉండిపోయి అనుకోండి, మనం చేసేది ఏముండదు. అయ్యగారు క్షేత్రమో ప్రార్థన చేస్తున్నాం మీకోసం, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం, బాగుంటుందమ్మా అంటాం, కానీ నువ్వు నీ దంచుడు కార్యక్రమం మాత్రం అవదు. దేవునికి స్తోత్రం. వాగ్దానం చూస్తే అదిరిపోద్ది. రేపు 1వ తారీఖు వాగ్దానాలు చూస్తే అన్నీ ఎలాంటివి వస్తాయి? వాగ్దానం లేదన్నా చెడ్డది ఉంటుందా? అన్నీ మంచిగా ఉంటాయి, ఎందుకంటే అన్నీ మంచిగా ఆడతారు దాంట్లో. దేవునికి స్తోత్రం. దాంట్లో ఒకటి కూడా రివర్స్ ఉంటుంది, అన్నీ అనుకూలంగా వస్తూ ఉంటాయి. మంచి మంచి వాగ్దానాలు అయినా ఇలాగ వస్తుంది ఏంటంటే అసలు సరే అవ్వాలా. నువ్వు పిండిగా మారిపోతే ఆయన కొలతలోకి వచ్చేస్తే రీచ్ అయిపోతావు టార్గెట్. అది నువ్వైనా నేనైనా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. దేవుడి దగ్గర ఇక తేడాలు ఉండదు. పాస్టర్ గారని విశ్వాసాన్ని ఈ కథలు ఏమి ఉండవు. ఎవడు లైన్ అవ్వకపోతే ఆయన ఏం చేస్తాడనమాట, దాంట్లో వేసి గుద్దేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కనుక మనం ఏం చేయాలన్నమాట, సరే అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ దారి మధ్యలో దేవుడు ఎన్నో ఏం చేస్తాడు, పాఠాలు నేర్పిస్తాడు. కొద్దిమందికి అహంకారం ఉంటుంది, కొన్నిసార్లు గర్వం ఉంటుంది, కొన్నిసార్లు ఇతరులు మనకంటే తక్కువనే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఎక్స్ట్రాలు, మనకు తెలిసిన ఎక్స్ట్రాలు కొన్ని, తెలియని ఎక్స్ట్రాలు కొన్ని. జబ్బులు 2 రకాలు: కనపడే జబ్బులు, కనపడని జబ్బులు. కనపడే జబ్బుల కంటే కనపడని జబ్బులు చాలా డేంజర్. కనపడే జబ్బులు అంటే ఏంటి? ఏమంటే చెయ్యి ఇరిగిపోవడం, కాలు ఇరిగిపోవడం, లేకపోతే ఎక్కడైనా పుళ్ళు రావడం, ఇవన్నీ కనపడతాయి. కనపడిన జబ్బులు అంటే ఏంటి? ఇప్పుడు నా షుగర్ ఉంది, మీకు ఎవరికైనా తెలుసా? సొత్తగా సూపర్ ఉంటాం, కానీ మీరు నన్ను చంపేయాలంటే ఈజీగా చంపేయచ్చు. 4-5 కాజాలు పెట్టారంటే తెల్లారిసరికి ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా దొరకదు. దేవునికి స్తోత్రం. షుగర్ పేరు చచ్చిపోయాడు అంటారు తప్ప విషయం ఏంటనుకుంటున్నారు, తెలియదు. అది ఏమంటే కనపడని జబ్బు. చెవుడు ఉంది, కనపడుతుందా? చెవుడు ఉన్నవాడిని ఫోటో తీస్తే అల్లి ఏ లోపం ఉందని చెప్తాం. ఆధార్ కార్డులో అందరికంటే ఆనందంగా ఆడిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయినా సరే పెద్ద లోపం. విషయం ఏంటనమాట, అది కనబడినదైనా కనబడనిదైనా జబ్బే, సమస్య. అది పోతేనే మనం ఎలా ఉంటాం అనమాట, మంచిగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. అందుకని దేవుడు దారిలో మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాల వీళ్ళు దాంట్లో ప్రియమైన మిత్రులారా, ఎంత నలిగిపేసినా సరే, దేవుడు ఎన్ని పాఠాలు నేర్పించినా సరే వాళ్ళు వెనక్కి వెళ్ళలేదట. కొద్దిమంది ఏం చేస్తారు, ఈ మధ్యలో నిష్క్రమించేస్తారు తట్టుకోలేక. మీకు ఏదైనా వస్తువు చేయించేటప్పుడు టేకు చెక్క, రోజువుడి చెక్క వాడతారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎంత చెక్కినా ఇరిగిపోతుంది. ఒక్కో చెక్క ఉందనుకో ఏమవుద్ది? ఇప్పుడు ములక్కొమ్మతో మీరు మంచం చేసుకుందాం అనుకోండి, ములక్కొమ్మతో చేశారనుకోండి, అది ఏమవుతుంది? సుత్తుతో దెబ్బెత్తే మొత్తం పొడుము అయిపోద్ది. అందుకని దాంతో ఎవడు చేసుకోడు. టేకుకి ఎందుకు అంత వాల్యూ? గట్టితనం అంటే ఎంత చెక్కిన ముక్కే మళ్ళీ అలాగే ఉంటున్నాడు. కొద్దిమంది చూడండి, ఎంత ఇబ్బంది పెట్టిన చర్చిలో పాస్టర్ గారు వెళ్ళిపోరా నువ్వు అన్నా సరే వెళ్ళాడు. ఎందుకు? సేవ దేరిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎంత సిత్రి పెట్టినా నగిసి వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక్కోడు గుడుగుడుకు కోపమే. ఇది అవ్వదు. ఇది ములక్కొమ్మ. దీంతో మనం కుర్చీ చేసుకోలేం, మంచం చేసుకోలేం. ఏం ఎడితే పొయ్యిలో తప్ప ఎందుకు పనిచేయదు. దేవునికి స్తోత్రం. కొద్దిమంది అంటే కోపం ఎత్తారు చూడు, వాళ్ళ సేవ లేనోళ్ళు. దేవుడి దగ్గర ఎంత సమస్య వచ్చినా సరే ఆగేవాడు సేవ దేవుడు. ఆయన దేవుడు నెంబర్ 1 ఆర్నమెంట్ లాగా తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర మనకి ఏముండాలన్నమాట, ఓపిక ఉండాలి. ఏముండాలి? ఓపిక. ఎంత చెక్కినా సరే ప్రభా సెక్కి ప్రభు, ఇంకా సెక్కి ప్రభు అని ఒదిగి ఉన్నాం అనుకోండి, దేవుడిని నెంబర్ 1 ఆర్నమెంట్ లాగా తయారు చేస్తాడు. ఇప్పుడు తయారైంది అనుకోండి వస్తువు, ఎక్కడ పెడతారు దీన్ని?
ఓ మంచి టీపాయ్ చేశారనుకోండి, లతలతో కూడిన టీపాయ్ చేశారనుకోండి, ఎక్కడ పెడతారు? ఇంకోటి చెప్పనా, దాంట్లో చిక్కుడుని బట్టి దాని రేటు మారుతుంది. మామూలుగా 4 కర్రలు దిగేస్తే దానికి పెద్ద రేటు ఉండదు. దాంట్లో చిక్కుడుని బట్టి దానికి ఏమవుతుంది అనమాట, దాని వాల్యూ మారుతుంది. దాని ఏమంటే తయారైన విధానాన్ని బట్టి విలువ మారుతుంది. కనుక మిత్రులారా, బైబిల్ చెబుతూ ఉంది, ఏమంటే జ్ఞానులైన వారట ఎంత కష్టం వచ్చినా వారు ఎట్టి పరిస్థితుల్లో ఏమంటే డిస్కరేజ్ అవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోయారట. ఇంచుమించు టార్గెట్ రీచ్ అయిపోయారట. యెరూషలేము వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళిపోయారట? యెరూషలేముకి బెత్లెహేము సుమారు 8 కిలోమీటర్ల దూరం అని మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ దాకా వెళ్ళిపోయారు. ఊరు తగిలేసింది వీళ్ళకి. అడవి అంతా బాగానే నడిచేశారు, ఎడారంతా బాగానే నడిచేశారు. ఊళ్ళోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా చూశారట, నక్షత్రాన్ని ఎలా చూశారట, ఈ పక్కన ఊళ్ళోకి వచ్చాక ఎలా చూశారట, అక్కడ పెద్ద రాజకోట కనపడుతుందంట. పెద్ద కోట, పెద్ద అంతఃపురం, దాంట్లో ఉంది రాజధాని, రాజుగారి భవనం, రాజసౌధం, లైటింగు. ఆ తర్వాత ఏమండి అక్కడ భటులు, అక్కడ పరివారం, ఇదంతా చూసి వీళ్ళు అనుకున్నారంట, ఈ నక్షత్రాన్ని మనం నమ్మలేమరా, ఎందుకంటే ఎప్పుడు 2 సంవత్సరాలు తిప్పుతుంది కానీ యేసు ప్రభుని ఏం చేయలేదు, మనకి చూపించలేదు. ఓ పని చేద్దాం, ఈ నక్షత్రాన్ని వదిలేద్దాం, అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అది ఏంటనమాట, యూదుల రాజభవనం, అది యూదుల రాజు ఉండే ప్లేస్ అది. కనుక అక్కడే ఉంటాడు ఖచ్చితంగా అని వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారట. ఎక్కడికి? యూదుల రాజు భవనానికి వెళ్ళిపోతే అక్కడ హేరోదు ఉన్నాడట. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి విజిటింగ్ కార్డు ఇచ్చి చెప్పారట, మేము తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులము, మేము ఎందుకోసం వచ్చాం, యూదుల రాజును వెతుక్కుంటూ వచ్చాం, మేము ఒక నక్షత్రాన్ని చూసాం, అది యూదుల రాజును సూచిస్తూ ఉంది, మీ ఇళ్లలో ఎక్కడైనా యూదుల రాజు పుడితే చెప్పండి, ఆయనని మేమేం చేస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం అని చెప్పగానే ఏ రోజుకి కలవరం స్టార్ట్ అయిందట. ఏ రోజు డిస్టర్బ్ అయిపోయాడట. అతను ఎంత తెలివిగా మాట్లాడాడంటే, మీకు రాజుని నేను చూపిస్తాను, కంగారు పడకండి అని వాళ్ళకి మంచి రూమ్ ఇచ్చి, మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి, మంచి సన్మానం ఇచ్చి, ఏమంటే వాళ్ళని గౌరవించి, వాళ్ళని ఒక గదిలో పెట్టి, ఇప్పుడు అతడు యూదుల రాజు కోసం ఎంక్వైరీ చేయడం ప్రారంభించాడట. ప్రధాన యాజకుల్ని పిలిచాడట, శాస్త్రుల్ని పిలిచాడట. యూదుల రాజు పుట్టే అవకాశం ఉందా, ఒకవేళ పుడితే ఎక్కడ పుడతాడు అని అడిగితే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బైబిల్లో స్కాలర్స్. వాళ్ళ గొడవ ఏంటంటే బైబిల్ తెలుసుకోవడం చెప్పడమే తప్ప నెరవేర్చడం ఉండదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప మూల విషయాలు తెలుసుకోవడమే తప్ప ఏ వాక్యాన్ని వాళ్ళు ఏం చేయరనమాట, నెరవేర్చరు. వాళ్ళు చెప్పారట ఖచ్చితంగా, ఖచ్చితంగా యూదుల రాజు పుడతాడు, బెత్లెహేములో పుడతాడు, ఇదిగో మేకా రాశాడని లోపల వాక్యాలు చూపించి జాగ్రత్తగా కాను కట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. యేసుప్రభుని ఆరాధించడానికి వెళ్ళిన వారు కాదు. ఈ లోపల ప్రియమైన మిత్రుల జ్ఞానులు అక్కడ ఉండి రోజు అడుగుతున్నారట, ఎవరిని? హేరోదుని. ఎక్కడ సార్ యూదుల రాజు ఎక్కడ? వాళ్ళ గొడవేటి, మంచి రూములో ఉందాం, మంచి ఇంట్లో ఉందాం, మంచి భోజనం తిందాం కాదు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, యూదుల రాజు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు కావాలి. హేరోదు ఏం చేస్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాడు. మీకు ఎప్పుడు కూడా యేసు ప్రభువును కలుసుకునే ముందు మనకు ఎదురయ్యే టోల్ గేట్ ఏంటంటే హేరోదు ఇల్లు. ఏ ఇల్లు? హేరోదు ఇల్లు ఏం చేద్ది, మనల్ని ఆకర్షిస్తుంది. ఏం చేస్తుంది? దేవుడు ఇక్కడ ఉన్నాడనే భ్రమ కల్పిస్తుంది. ఏం కల్పిస్తుంది? దేవుడు ఇక్కడ ఉన్నాడనే భ్రమ అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా అనిపించడమే భ్రమ. అక్కడ యేసుప్రభు ఉన్నాడా? లేడు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అనమాట, ఎక్కడే యేసుప్రభు ఉన్నాడు అనిపిస్తుంది. చాలాసార్లు కొద్దిమంది ఆసక్తిపరులు, దేవుడంటే ఇష్టమైన వాళ్ళు, దేవుడంటే ప్రేమ కలిగిన వాళ్ళు, దేవుడి కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు, ఎంతో ఓపికగా ఉన్నవాళ్ళు, ఎంతో ఖర్చు పడిన వాళ్ళు, ఎంతో ఆసక్తిపరులు కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నారన్నమాట, భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? భ్రమలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడే దేవుడు ఉన్నాడని భ్రమ సాతానుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడన్నమాట, కల్పిస్తున్నాడు. ఏసీ రూములు అక్కడేంటి కుషన్ చైర్స్, అక్కడేంటి నెంబర్ 1 ఆరాధన, నెంబర్ 1 కథ, నెంబర్ 1 పరిస్థితి, సంగీతం, ఆహారం, పొద్దున్న ఒకలాంటి టిఫిన్, మధ్యాహ్నం ఒకలాంటి టిఫిన్, స్నాక్స్, అక్కడ గొడవ ఏంటంటే అందించేవాళ్ళు, ఇవన్నీ బెమ్మడంగా ఉన్నాయి కథ. కానీ జ్ఞానులకి ఇది నచ్చట్లేదు. వాళ్ళు ఏమంటారంటే, మాకు తిండి లేక రాలేదురా బాబు ఇక్కడికి, మాకు ఇల్లు లేక రాలేదు ఇక్కడికి, ఏసీ రూమ్లో ఏదైనా వచ్చాము. జ్ఞానులు ధనవంతులా పేదోళ్ళ? ధనవంతులు. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశారట? బంగారం ఇచ్చారట.
బంగారం కూడా ఏమి తెరిచి ఇచ్చారట? పెట్టెలు తెరిచి పెట్టినట్టు తెచ్చేసారేమో మరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బంగారం అంటే మనకలా ఏదో చిన్న మొక్క తీసుకొచ్చి ఎలా చేసినట్టు కాదు. అక్కడ పెట్టి తెరిచి ఏం చేశారట? ఆ పెట్టి నిండా ఉన్న బంగారం ఇచ్చేసి ఉంటారు కదా. వీళ్ళు బంగారం దారంతా ఎంత ఖర్చు చేసుకుని అవ్వలేదంటే ఎంత బంగారం తెచ్చి ఉంటారు? ఏమండి ఎంత కథ? వీళ్ళు ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడూ ఎవరిని చేచాచి అడగలేదు. ఎంత మెయింటెనెన్స్ అయి ఉంటుంది, ఇంటి దగ్గర ఎంత కథ అయి ఉంటుంది. వాళ్ళు ఏసీ మొహం ఎరగనోళ్ళు, అన్నం మొహం ఎరగనోళ్ళు కాదు. అందుకని వాళ్ళు అన్నారు, ఈరోజు నీ అన్నానికి ఆశపడి కోటలోకి రాలేదయా, నీ చైరు కాసుపడి రాలేదయా, నీ సన్మానానికి ఆశపడి రాలేదు. మాకు కావాల్సింది ఏంటి? యేసురాజు కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు చూపిస్తావా? చూపించవా? అసలు మనోడికి తెలితే కదా చూపించడానికి. ఒక విషయం ఏంటంటే చాలా మందికి యేసుప్రభు కోసం తెలదు. కానీ వాళ్ళందరూ కూడా ఎవరిని చూపిస్తానంటారు? యేసుప్రభు చూపిస్తానరా, నీకు ఎందుకు నేను చూపిస్తానరా అంటాడు. ఆడికే తెలదు ఎవరు? యేసుప్రభు. అందుకనే ప్రభువారు చెప్పారు, గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కలిసి ఎందులో పడతారు? ఒంట్లో పడతారు. ఎందుకంటే ఆడికి కనపడదు. ఆడికి కనపడదని ఈడికి తెలుతుంది. ఎందుకంటే ఈడు అంతకంటే అందగారు కదా. దేవునికి స్తోత్రం. తీసుకెళ్తున్నాడు, గుడ్డోడు తీసుకెళ్తున్నాడు. ఆడు రారా నా వెనకాల అన్నాడు ధైర్యంగా. ఆడు వెనకాల వెళ్ళిపోతున్నాడు. ఆడు కనపడుతుందేమో ఈడు అనుకుంటున్నాడు. అసలు కూడా అంటే ఈడికి కనపడదు, ఆడికే కనపడదు. ఆడు గోతులు ఆడితే ఈడు గోతులు ఆడిపోతాడు. విషయం ఏంటంటే ఏ రోజు ఇంట్లో కూర్చుని ప్రియమైన మిత్రులరా వాళ్ళు అన్నారట, మాకు ఈ సన్మానాలు, ఈ ఆహారాలు, ఈ గొడవ కాదు సార్, మాకు కావాల్సింది, మాకేం కావాలి? యేసురాజు కావాలి. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, చాలాసార్లు భ్రమ కలిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడే యేసుప్రభు ఉన్నాడనే భ్రమ కల్పించే ప్లేసులు చాలా ఉన్నాయి. అక్కడ ఫెసిలిటీస్ చూడొద్దు. ఒక ఆయన రాశాడు కొటేషన్, నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను. నీ ఇంటికి దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళకు, దేవుడికి దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. మన ఇంటికి దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళాలా, దేవుడికి దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళాలా? దేవుడికి దగ్గరగా ఉన్న మందిరం దూరంగా ఉన్న వెళ్ళు. దేవుడికి సంబంధం లేని మందిరం ఇంటి పక్కన ఉన్న వెళ్ళకో అనేది మనం సార్వత్రికంగా నేర్చుకోవాల్సిన అద్భుతమైన సంగతి. భ్రమ కలుగుతుంది చూసారు, ఇక్కడే యేసు ప్రభు ఉన్నాడని. ఆ భ్రమలో నువ్వు ఉంటే నీ ఆత్మ అక్కడే ఏమైపోతుందంట? హరించుకుపోద్ది. ఓ విషయం ఏంటంటే మిత్రులారా, వీళ్ళ కనుక అక్కడే ఉండిపోతే వీళ్ళ ప్రయాసకు అర్థం ఉంటుందా? వీళ్ళ త్యాగానికి అర్థం ఉంటుందా? వీళ్ళు ఇన్ని సంవత్సరాలు పడిన ప్రయాస వ్యర్థమైపోద్ది కదా, నిర్వీర్యం అయిపోద్ది కదా. ఓ విషయం ఏంటంటే యేసుప్రభువుని కలుసుకోకపోతే, యేసుప్రభువుని రీచ్ అవ్వకపోతే, పరలోకం వెళ్ళకపోతే నువ్వు పాడిన పాటలు వ్యర్థం, నువ్వు చేసిన ప్రసంగాలు వ్యర్థం. ఏమండి, నువ్వు ఇచ్చిన కానుకలు వ్యర్థం, నువ్వు తోమిన గిన్నెలు వ్యర్థం, నువ్వు చేసిన పరిచర్య వ్యర్థం. ఎందుకనమాట నువ్వు అనొచ్చు, నేను చాలా పడ్డాను సార్, ప్రయాసపడ్డాను సార్, దేవుడి కోసం ఇల్లు వదిలేసుకున్నాను సార్, దేవుడి కోసం నేను ఏం చేశాను, కుటుంబాన్ని వదిలేశాను సార్, దేవుడి కోసం నేను ప్రతిష్ఠించుకున్నాను సార్, దేవుడి కోసం లోయల్లోంచి కొండల్లోంచి నేను ప్రయాణం చేశాను సార్, నేను దగ్గర 2-3 సంవత్సరాల పాటు నలిగిపోయాను సార్, ఎండకి నేను ఎండిపోయాను, మంచుకి నేను తడిసిపోయాను. ఇదంతా కరెక్టే. భ్రమలోనికి వెళితే నువ్వు ఆ భ్రమలోనే మగ్గిపోతావు. అందుకనే జ్ఞానులు భ్రమలోనికి వెళ్ళి మళ్ళీ ఏం చేశారు? భ్రమలో నుంచి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. భ్రమలో ఉండిపోలేదు వాళ్ళు. భ్రమలోంచి ఏం చేశారు? ఏ రోజున ప్రశ్నించారు. వాళ్ళు ఏమన్నారు? ఏడు యేసుప్రభు ఇక్కడ, యేసుప్రభు ఎక్కడున్నాడు? యేసుప్రభు చిరునామా ఏంటి? అతను అన్నాడు, వాళ్ళ ప్రశ్నలు తాళలేక రాసి చెప్పాడు, నాకు కూడా తెలదు, మీరు వెళ్ళి ఆరాధన చేసి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా ఆరాధన చేసుకుంటాను అన్నాడు. చివరికి తేలిన ఫలితార్థం ఇది. ఓ విషయం ఏంటంటే భ్రమలో ఉండడం వల్ల సమయం ఏమవుతుంది? వృధా, వ్యర్థం. నువ్వు ఎంతకాలం ఆ భ్రమలో ఉంటామో అంతకాలము నీ త్యాగానికి కానీ నీ సేవకు కానీ ఏముండదనమాట, ఒక పరిస్థితి ఉండదు. అది చాలా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే దేవుడి దగ్గర మొహమాటం లేకుండా వాళ్ళు ప్రశ్నించారట. ప్రశ్నించి ఇప్పుడు ఏం చేశారట? వాళ్ళు బయటకు వచ్చేసారట. దేవునికి స్తోత్రం. బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ నక్షత్రం దగ్గరికి వెళ్ళి, తప్పు అయిపోయింది నక్షత్రమా, అసలు నీ మాటిని ఉంటే అంత బాగుండేది. కొద్దిమందికి ఎలా ఉంటుందంటే సరి చేస్తే ఇష్టం ఉండదు, సరి చేస్తేనే నువ్వు దీవించబడతావు. మళ్ళీ వాళ్ళ నక్షత్రం దగ్గరికి వచ్చి నక్షత్రం ద్వారా నెమ్మదిగా ఎక్కడికి వెళ్ళారట? ఇప్పుడు బైబిల్ చెప్తోంది, వారు ఆ ఇంటిలోనికి వచ్చి వారు అత్యానంద భరితులయ్యారట. ఏమయ్యారట?
అత్యానందభరితులు. ఏ ఆనందభరితులు? అత్యానందం. మామూలు ఆనందం కాదు. ఏ ఆనందం? ఎందుకు అంత ఆనందం అంటే దేవుడిని చూచారు కనుక. దేవునికి స్తోత్రం. జీవితంలో అత్యానందం ఎప్పుడు కలుగుతుంది? దేవుడితో వ్యక్తిగత సంబంధం ఏర్పాటైనప్పుడు మాత్రమే కలుగుతుంది. అత్యానందం అంటే దేహానికి కలిగేది. కొద్దిమంది ఆనందంగా ఉండాలని ఏమన్నా రథంతో కూడా పాటలు పెట్టుకుని కాసేపు ఊగుతూ ఉంటారు, దుబ్బు 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 అని. ఇది కాసేపు ఉంటుంది కథ. అత్యానందం అంటే ఏంటనమాట? నువ్వు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వేం చేయగలగాలన్నమాట? నీ హ్యాపీగా ఉండాలి. సమస్యల్లో కూడా నవ్వుతూ ఉండాలి. సమస్యల్లో కూడా హాయిగా ఆనందంగా ఉండాలి. రేపు చచ్చిపోతామని తెలిసినా సరే నువ్వేం చేయాలన్నమాట? ఇలాంటి కూట పెట్టుకుని అందరిని కూర్చోబెట్టుకుని ఆనందంగా కాసేపు నువ్వు తెల్లారుజాము చచ్చిపోవాలన్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. అత్యానందం అంటే ఏంటన్నమాట? సమస్యల్లో కూడా హ్యాపీగా ఉండాలి. పౌలు శీలను కట్టేసి కొట్టేసి ఏం చేశారంట వాళ్ళు? ఎవడన్నా కొడితే పాట పాడతాడా? భర్త కొట్టాడు అనుకోండి, అప్పుడు ఈ సంతోషం నీకు కావాలంటుందా భార్య? సరిగ్గా గోడ మీద కొట్టిన తర్వాత పాట పాడుతుంది ఎవరైనా సరే? ఏ భార్య అయినా సరే పాట పాడుతుందా? ఇప్పుడైనా సరే దెబ్బలు తిన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం కొట్టగలిగితే మనం ఏమంటాం? ఒరే నువ్వు 2 కొడితే నేను 1 కొడతాను అంట. లేదు ఆ 1 కూడా కొట్టలేకపోతే మనం అన్నీ ఏం చేస్తాం? శపిస్తాం, బూతులు తిడతాం. నువ్వు నన్ను, నా ఊసూరు నీకు తగులుతుంది, నువ్వు అలాగైపోతే ఇలాగ. ఇదేంటి శాపనార్థాలు ఏంటి? ఏమి చేయలేక ఆయన ఏమైనా చేసేలేకపోతే చేసేద్దాం, ఏమి చేయలేనప్పుడు చెప్పించడమే. కానీ మిత్రులారా, బైబిల్ చెప్తోంది వాళ్ళు శపించలేదట, తర్వాత దూషణ మాటలు పలకలేదట, ఏమనలేదంట, పాటలు పాడుకుంటున్నారంట. మామూలుగా కూర్చొని నోరోటి ఖాళీగా ఉంది, ఆర్కెస్ట్రా కూడా లేదు అక్కడ. చప్పలు కొడతాక చేతులు బండ్లు బిగించేసి చప్పలు కూడా వస్తలేదు. మనకేమో సాల్వాలు కప్పేయడం వల్ల రావట్లేదు, వాళ్ళకి ఏం చేశారన్నమాట? వాళ్ళకేమో బండ్లు బిగించేశారు. ఏమంటే వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే, వాళ్ళిద్దరు పాటలు పాడుతుంటే భూకంపం వచ్చేసిందట. ఏమొచ్చేసిందట? అందరి బంధకాలు ఊడిపోయినాయట. ఇందాక దాని పెద్ద పెద్ద గేర కబుర్లు చెప్పిన మనోడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. కూర్చుని ఏమండి జాగ్రత్తగా వాక్యం అంటున్నాడట. కథ మారిపోయిందట, పరిస్థితి మారిపోయిందట. ఆ విషయం ఏంటంటే, అత్యానందం అంటే సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. మా మామయ్య గారు, ఆయనకి 2 కిడ్నీలో మరి ఫెయిల్ అయింది 2006లో. అప్పుడు వెల్లూరు తీసుకెళ్ళాం హాస్పిటల్కి. వెల్లూరులో ఉండగా చాలామంది ఆయన ప్రేమించిన వాళ్ళు, ఆయన సేవ నెరిగిన వాళ్ళు అందరూ కూడా చాలామంది వచ్చేవారు అక్కడికి. వస్తే మరి వాళ్ళందరూ పాస్టర్ గారికి సానుభూతి కావాలి కదా, వాళ్ళు ఎడుతొచ్చేవారు. వాళ్ళు అంటే వచ్చేవారు ఏంటి ఎంట్రన్స్లోనే. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి జోకులేసి వాళ్ళని ఆదరించి వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళకల్లా కొని పంపించేవాళ్ళం. ఆడతారు చూసారా అలాగా? ఏమండి అప్పుడప్పుడు ఏమండి ఆలయంలో ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆడతారు కదా, అలా వచ్చిన వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమీ అట్లేదు మరి. దేవునికి స్తోత్రం. షేరెట్టి పంపించేవారు. విషయం ఏంటంటే, వాళ్ళు ఎంతో సింపతితో వస్తే ఈయన మాత్రం హ్యాపీగా ఉండేవాడు, ఆనందంగా ఉండేవాడు. కారణం ఏంటంటే అత్యానందం. ఏ ఆనందం? అత్యానందం అంటే ఏంటి? అప్పటికప్పుడు వచ్చేసి పొంగిపోయేది కాదు, ఇప్పుడు ఉండేది అత్యానందం. దేవునికి స్తోత్రం. సంతోషం ఎలా ఉండాలి? ఇప్పుడు ఉండాలా, అప్పటికప్పుడు ఉండాలా? 24/7 ఉండాలి. అదే నికరం. ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా ఏంటంటే, డూప్లికేట్ వచ్చిపోద్ది, ఒరిజినల్ ఎలా ఉంటుంది? నిలకడగా ఉంటుంది. దాన్ని ఒరిజినల్ అంటారు. అత్యానందం ఎప్పుడు కలుగుతుంది అంటే, అంత ఆనందం యేసును కలుసుకున్నప్పుడు. ఎప్పుడు? ఈ రాత్రి నా మాటలు నేను ముగిస్తాను. మీ జీవితంలో ఎప్పుడైనా అత్యానందం కలిగిన పరిస్థితి ఏర్పడిందా? అత్యానందం అంటే పైకుండే ఆనందం కాదు, హృదయం లోపల ఆనందం అని నీటి బొగ్గ బద్దలైపోతే ఎలా ఉంటుందో అలాగే 24 గంటలు మనం ఎలా ఉండాలన్నమాట? డబ్బులు ఉన్నాయి లేకపోని, ఆరోగ్యం ఉండని లేకపోని, అవకాశం ఉండని లేకపోని, ఏమున్నా లేకపోని ఎలా ఉండాలన్నమాట? ఆనందంగా, సంతోషంగా. అసలు మన ముఖం చూస్తేనే అతలోకి మతి అవ్వాలి. దేవునికి స్తోత్రం. అలా ఉండే పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది అన్నమాట? దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, దేవుణ్ణి ఎరిగినప్పుడు. దేవుడు తెల్లదనుకోండి, అప్పుడు ఇంకా ఒకవేళ నువ్వు ప్రయాణంలో ఉండొచ్చు, భక్తిలో ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఎరిగిన భక్తి వేరు, దేవుణ్ణి ఎరగని భక్తి వేరు. మీరు చూడండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒక మాట మీరు చదవండి. చదువున్నాను. ఇతడు షిలోహునందున్న బాలుడైన 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 7వ వచనం చదవండి సరే.
సమూయేలు అప్పటికి యెహోవాను అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. బైబిల్ ఏం చెప్తోంది? బాలుడైన సమూయేలు ఏం చేస్తున్నాడట? పరిచర్య చేస్తున్నాడట. కానీ 7వ వచనంలో ఏముంది? అప్పటికి ఇంకా సమూయేలుకి యెహోవాను అంటే యెహోవా తెలకుండానే చేస్తున్నాడు. ఏంటి? పరిచర్య చేస్తున్నాడు. కానీ పరిచర్యలో ఇంకా దేవుడు అతనికి తెలియదు. 2 అనుభవాలు ఉంటాయి భక్తిలో. దేవుణ్ణి ఎరిగిన భక్తి, ఎరగిన భక్తి. దేవుడిని ఎరగినప్పుడు కూడా భక్తి చేస్తారు. వాళ్ళు గొడవ ఏంటంటే దూరంగా దండం పెట్టుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఏమండి 5దో 10దో ఇచ్చేస్తాం, జాగ్రత్తగా వచ్చేస్తాం, వెళ్ళిపోతాం. అది వాళ్ళకి ఏం చేయలేము. దేవుడితో ఒక పర్సనల్ టచ్ ఉండదు. పరిచర్య అంతా చేస్తూ ఉంటారు. మిత్రులారా, బైబిల్ చెబుతూ ఉంది యెహోవాను ఎరిగిన భక్తి చేశాడట. యెహోవాను ఎరిగిన తర్వాత సమూయేలు జీవితం ఎలా ఉంది? సమూయేలు పరిస్థితి ఎలా ఉంది? సమూయేలు సేవ ఎలా ఉంది? మిత్రులారా, స్నేహితులారా, బైబిల్ చెబుతోంది వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై. దేవునికి స్తోత్రం. అత్యానందభరితులై. క్రిస్మస్లో తరగని ఆశీర్వాదం, పోని ఆనందం మనం కలిగి ఉండాలంటే మనం చివరికి ఎవరిని కలుసుకోవాలన్నమాట? యేసు ప్రభువును కలుసుకున్న అనుభవం ఉంటేనే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉంటావు. ఈ రాత్రి ఒకవేళ ఇప్పటికే యేసు ప్రభుతో మంచి సంబంధం కలిగి యేసు ప్రభుని ఎరిగిన భక్తి చేస్తా చక్కగా జీవిస్తూ ఉంటే, మంచి మరి భక్తి జీవితంలో ముందుకెళ్తూ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటే నువ్వు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఇంకా చాలా పరిచర్య చేస్తూ, చాలా కానుకిస్తూ, మానక మందిరానికి వస్తూ దేవుణ్ణి తెలియని భక్తి నువ్వు చేస్తే ఈ రాత్రి ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన్ని కలుసుకొని భ్రమలోంచి బయటకు వచ్చి దేవుణ్ణి కలుసుకుంటే ఈ రాత్రి ఈ క్రిస్మస్లో నువ్వు అత్యానందాన్ని అనుభవిస్తావు. ఎన్నడూ అనుభవించని అద్భుతమైన సంతోషాన్ని అనుభవిస్తావు. క్రిస్మస్లో దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా తెలుసుకోవాలి, ఆయన వ్యక్తిగతంగా కలుసుకోవాలి. ఆయనతో పాటు నువ్వు, నీతో పాటు ఆయన ఉండాలనేది ఆయన యొక్క కోరిక. కనుక ఈ రాత్రి మనందరం అలాగా దేవుణ్ణి కలుసుకొని దేవుడి ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఆయన తెలుసుకోవాలని కోరిక కలిగి ఉన్నారు. దేవా, నిన్ను తెలుసుకునేటువంటి ఆలోచన, లోకంలో ఎన్నో తెలుసుకుని పాడైపోయాను, కానీ నిన్ను తెలుసుకోవాలని ఆశ తండ్రి నాకు కలగ చేయండి అని చిన్న ప్రార్థన చేయండి అమ్మా. జక్కయ్య ఆయన యేసు ఎవరో అని తెలుసుకోవాలనుకున్నారు. తెలుసుకోవాలనుకున్న వారు ప్రయత్నం చేశారు, ప్రయాణం చేశారు. వదలాల్సినటువంటి వాటి అన్నిటినీ వారు విడిచిపెట్టగలిగారు. చాలాసార్లు భక్తి చేయడానికి అది ఆటంకం, ఇది ఆటంకం అని చెప్తా ఉన్నాం. అలాంటివన్నీ మనం విడిచిపెడితేనే కానీ మనం ఆయన కలుసుకోలేం. కోరికుంటే సరిపోదు, విడిచిపెట్టాల్సిన వాటిని మనం విడిచిపెట్టాలి. వారి ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎందుకంటే దేవుడు తర్ఫీదు ఇస్తూ ఉన్నారు. మన భక్తి జీవితంలో కూడా నలగొట్టబడ్డం, శ్రమపడ్డం, ఆయన తెలుసుకోవడానికి ఒక తర్ఫీదు దేవుడు మనకిస్తారు. మనలో ఉన్న గర్వం, అసూయ, మత్సరం ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ ఆయన సరిచేస్తారు. దేవా, నన్ను సరిచేయండి, నువ్వు ఇస్తున్న తర్ఫీదులో నేను త్వరగా నువ్వు ఆశించిన రూపంలోకి మార్చబడ్డానికి తండ్రి నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేయండి. చక్కగా నడిపించబడిన వారు హేరోదు దేవుణ్ణి కలుసుకోవడానికి దగ్గరలో ఒక భ్రమ. చాలాసార్లు మనం కూడా ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. సౌకర్యవంతమైన జీవితంలో ఆయన ఉన్నారనుకుంటాం, కానీ దాన్ని కూడా మనం విడిచిపెట్టగలగాలి. చివరికి యేసును కలుసుకున్నప్పుడు వారు అత్యానందం పొందారు. దేవా, నిన్ను కలుసుకున్నప్పుడే నాకు అత్యానందం, ఆ సంపూర్ణమైన ఆనందం, ఎప్పుడు ఉండే ఆనందం, ఏమున్నా ఏమి లేకపోయినా నిన్ను బట్టి కలిగే ఆనందం. దేవా, నా జీవితం అంతా నేను కలిగి ఉండడానికి నిన్ను కలుసుకునే జ్ఞానం, ఆ జ్ఞానులకున్న ఆ జ్ఞానం తండ్రి నాకు మా అందరికీ దయచేయండి ప్రభువా. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రం. ఈ వాక్యం మా అందరిలో
నూరంతలుగా ఫలించడానికి కృప చూపించుమని యేసు ప్రభు ద్వారా మిమ్మల్ని బ్రతిమలాడి సమర్పించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.